నందీశ్వరుడు కేవలము శివుణ్ణి చూస్తాడని మీరు అనుకుంటున్నారేమో, తప్పు. నందీశ్వరుని యందు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఆయన విశేషానుగ్రహాన్ని మీకు ఇస్తాడు. ఏమిటో తెలుసా? మీకు ఏదో పట్టి పీడిస్తోంది, దోషం తెలియట్లేదు. ఎందువల్ల ఇలా అవుతోందండి అంటే, ఏ పర్వాలేదు అవుతుంది కానండి, ఏం పర్వాలేదండి అంటుంటారు. దోషం పట్టుకోలేరు. అది ఎందుకు వస్తుందో తెలుసా? ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో, లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు, అది జాతకంలోకి దొరకదు, పీడిస్తూ ఉంటుంది. మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది. అది ఎప్పుడో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు. త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి నంది మూర్తినంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి. ఒక్క త్రయోదశి నాడే. ఇక ఇంకొక రోజు లేదు దానికి. దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ప్రదోష వేళలో. జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది. అందుకే త్రయోదశి అభిషేకము అంటారు. దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి. దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది. ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్ళీ నంది దగ్గరికి వస్తారు. దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు. దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. తీర్థం తల మీద చల్లితే చాలు. ఎప్పుడైనా జరిగిందా ఇక్కడ నందికి అభిషేకం? త్రయోదశి నాడు దోష నివారణార్థ శివాభిషేకము అని చేస్తారు. ఎవరైనా ఈ నందికేశ్వర చరిత్రని చదివినా, చేతులొగ్గి నమస్కరిస్తూ విన్నా, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, నందికేశ్వరుడి యొక్క వైభవాన్ని మనసులో తరించుకుని మురిసిపోయినా వారికి ఇహమునందు సమస్త సుఖములనిచ్చి అంచమునందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమథగణములలో ఒకరిగా చేర్చుకుంటున్నాడు అని అభయం ఇచ్చారు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఎదురుగుండా ముందు దర్శనమిచ్చేటటువంటి భగవన్మూర్తి నందికేశ్వరుడు. ఆ నందీశ్వర దర్శనం చేసి మనం అప్పుడు శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం మాట్లాడుతోంది. ఈ నందీశ్వరుని యొక్క ఆవిర్భావం ఏమి? సాధారణంగా దిండి ముండి అని ఇద్దరు ఉంటారు శివాలయంలో అయితే. విష్ణువాలయంలో అయితే జయ విజయ అని ఇద్దరు ఉంటారు. వీరు ద్వారపాలకులు. స్వామివారి యొక్క రాజద్వారానికి అటు ఇటు ఉండి కాపు కాస్తూ ఉంటారు. అంతవరకు బాగుంది. విష్ణువాలయంలో అయితే గరుడాళ్వారు ఉంటారు. వారిని సేవిస్తారు, వారికి నమస్కరిస్తారు. కానీ గరుడాళ్వార్ అలా శ్రీ మహావిష్ణువుకి ఎదురుగుండానే ఉండాలని కానీ, లేకపోతే గరుడాళ్వారు ఎదురుగుండా లేనటువంటి విష్ణువాలయం ఉండకూడదని కానీ విష్ణువాగమంలో ఉన్నట్లుగా మనకు అనిపించదు. ఎందుచేతనంటే మనం అనేక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు చూస్తుంటాం. ధ్వజస్తంభంలోనే కింద గరుడు ఉంటుంటాడు. అంత మాత్రం చేత ఒక్కొక్కసారి ఆళ్వారులలో పక్కనున్న దేవాలయాలు ఉన్నాయి. కానీ శివాలయం అనేటప్పటికీ శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా ఒక వృషభ రూపమై ఈశ్వరుడు నన్ను క్షమించుగాక ఒక పశువు శివుడి ముందు కూర్చునేటటువంటి అధికారమును ఎలా పొందినది? ఇది కేవలం అలా పడుకోవడం కాదండి. ఒక ఎద్దు మీరు శివాలయం తాలూకా మెట్టు దాటి లోపలికి వెళ్ళగానే ముందు కనపడేది ధ్వజస్తంభం, దాని తర్వాత కనపడేది నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు అసలు ఎలా ఎందుకుంటాడు అన్న విషయం మీకు అర్థమైతే జీవితంలో మీరు 100 మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్టు. అన్ని కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. కాదు, అది విన్నంత మాత్రం చేత కొన్ని గొప్ప ఫలితములు కలుగుతాయి. ఇప్పుడు మీరు అవధరించండి. ఒకానొక సమయంలో శిలాదుడు అనబడేటటువంటి ఒక మహర్షి, ఆయనకి ఒక చిత్రమైన కోరిక కలిగింది. మనకి కోరికలు కలుగుతుంటాయి. చిత్రము అన్న మాట ఎందుకు వస్తుంది అంటే, చూడండి, ఎప్పుడు అసలు ఒక ఉపవాసం ఉండడం కానీ, ఒక భగవదారాధన చెయ్యడం కానీ, లేకపోతే భగవత్ సంబంధమైన విషయంలో పాల్గొనడం కానీ తెలియనటువంటి వ్యక్తికి
చాలా భగవత్ సంబంధంలో మగ్నమై ఉండే వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటండి ఆయన అలా ఉంటాడు, మరి అంత భక్తి ఏమిటండి అంటాడు. తన దగ్గర లేనిది వేరొకరి దగ్గర ఉంటే చిత్రంగా అనిపిస్తుంది. కానీ భగవంతుని యందు పూనిక కలిగినటువంటి వారు సాత్వికమైన భక్తి చేత ఈశ్వరుణ్ణి కిందకి దింపి తీసుకొచ్చి ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద వర్షింపచేశారు. అలాంటి వాళ్ళల్లో ప్రాతస్మరణీయుడు శిలాదుడు ఒకడు. ఆయన తన గురించి తాను కోరుకున్నది లేదు, తన గురించి తాను ఆలోచించింది లేదు. ఆయన ఇంద్రుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, సాధారణంగా ఎవరైనా ఏం అడగాలి, నా కొడుకు కావాలని అడుగుతాడు. ఆయన అన్నాడు, అయోని సంభవుడైన కుమారుడు, చిరంజీవి అయిన కుమారుడు, పరమభక్తుడైన కుమారుడు నాకు కావాలన్నాడు. మీరు అసలు ఆ చిత్రం చూడండి. నాకు కొడుకు కావాలంటాడు ఎవడైనా. ఆయన అన్నాడు అయోని సంభవుడై ఉండాలన్నాడు. అంటే తన కొడుక అంటే తన కొడుకు కాడు, అయోని సంభవుడు కదా. కాబట్టి తన భార్య ఎందు జన్మించే అవకాశం ఉండదు. అది ఎంత త్యాగం అండి నిజంగా. అసలు ఆ భార్య ఒప్పుకోవద్దు. ఇంత తపస్సు చేసి తమకి కుమారుడు కావాలని అడగలేదు, ఒక అయోని సంభవుడు కావాలి. అలాంటి వాళ్ళండి లోకానికి యుగ యుగముల వరకు వెలుతురు ప్రసరింపచేశారు. వాళ్ళు ప్రాతస్మరణీయులు, వాళ్ళు నమస్కారము చేయబడడానికి యోగ్యులు. అందుకే వాళ్ళని తలుచుకుంటే పాపాలు పోతాయి. అటువంటి అయోని సంభవుడు పరమభక్తుడై ఉండాలి. ఆయన చిరంజీవి అయి ఉండాలి. కొంతకాలం ఉండి కొంతకాలానికి వెళ్ళిపోవడం కుదరదు. అటువంటి కుమారుడు నాకు కలుగుగాక అని అడిగాడు. అడిగితే దేవేంద్రుడు నాలాగే ఓసారి తలకాయ గోక్కులన్నాడు. ఇలాంటి కోరిక నా గురించి తపస్సు చేసి ఎవరూ అడగలేదు. ఇది నాకున్న సమర్థత చేత నేను ఇయ్యగలిగినది కాదు. ఎందుచేతనంటే ఇంద్రత్వం అనేది కూడా ఒక పదవి. ఈ పదవి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది. నా పదవే తాత్కాలికం, నేను తాత్కాలికం. ఇంద్ర పదవి వెళ్ళిపోయిందంటే ఇంద్రుడు వెళ్ళిపోతాడు, కొత్త ఇంద్రుడు వచ్చేస్తాడు ఆ పదవిలోకి. నాకే లేదు చిరంజీవిత్వం, నాకే లేదు శాశ్వతత్వం, నేను ఇంకోళ్ళకేమి ఇవ్వగలను? తాను వెలిగే దీపం అయితే కదా ఇంకో దీపాన్ని వెలిగించగలదు. తనకి విషయం తెలిస్తే కదా ఇంకొకళ్ళకి చెప్పడం, తనకి శక్తి ఉంటే కదా ఇంకొకళ్ళని రక్షించడం. ఇది నా గురించి తపస్సు చేసి ఎందుకు అడిగావు? నేను ఇవ్వగలని ఎలా అనుకున్నావు? నేను ఇవ్వలేను, కానీ ఇది నా సమర్థత కాదు. కానీ ఇంత తప్పించావు కనుక ఇది ఇవ్వగలిగిన వాడిని చూపిస్తాను. ఇలా ఇవ్వగలిగిన వాడెవరో తెలుసా? ఇది చాలా లోక విరుద్ధమైన విషయాన్ని నువ్వు అడుగుతున్నావు. ఇది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే ఇవ్వగలడు. కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తప్పించు అన్నాడు. చిత్రం ఏంటంటే, పోన్లేండి ఇంకా అంత దూరం అయితే మళ్ళీ శివుడి గురించి తపస్సు చేసి ఇవన్నీ జరిగే పనిలో జరగని పనిలో పోయి మీరేమి ఇవ్వగలరని అడగాలి కదండి. మనమైతే అలా అడుగుతాం. ఆయన అలా అనలేదు, అలాగే అన్నారు. ఈ పూనికండే, ఈ ధృతి, ఈ పట్టుదల, ఈ శక్తి లోకంలో అద్భుతాలు సృష్టించింది. నాకు తరచూ అనిపిస్తుంటుంది, మన పౌరాణిక వాంగ్మయం ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, పురాణంలో నుంచి ఏదైనా ఒక కథ వినడము అంటే ఏ పని పాడు లేనివాడు, జీవితంలో ఇంకా కేవలము మృత్యువు కొరకు ఎదురు చూడడం తప్ప వేరొక వ్యాపకం లేనివాడు, వాడి కొరకు మాత్రమే నిర్దేశింపబడినది అనేటటువంటి ఒక తప్పు అపోహ ఇవాళ కలి ప్రభావం చేత మన యందు కలిగింది. నిజానికి మీరు ఇది ఎవరు వినాలి? నేనైతే అనుకుంటాను, ఈ విషయాన్ని నాకు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలనిపిస్తుందో తెలుసా అండి? కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ అందరినీ కూర్చోపెట్టి పట్టుదల అన్నది ఎన్ని అద్భుతాలని ఆవిష్కరించింది ఈ దేశంలో. కొన్ని కోట్ల మంది వానరులు కింద ఉండిపోతే శపథమన్వేష్టుంచరణా చరితే పథి, నేను వెడతానని సంకల్పించారు హనుమ. ఈ ఏషా, అందుకే అంత మాట వేసేశారంతే మహర్షి. అసలు సంకల్పించాడు రా, వీళ్ళందరూ కింద కూర్చున్నారు వెళ్ళలేమని, వెడతానన్నాడు. అదే గొప్ప. ఎవడు అసలు లోకమునంతా ఏ పోకల్లో పోతోందో ఆ పోకల్లో పోకుండా నేను ఒక కొత్త విషయాన్ని సాధిద్దామని బయలుదేరిన మొనగాడున్నాడే, వాడి వల్ల లోకానికి అద్భుతాలు జరుగుతాయి. తను నిద్రపోవాలన్న విషయం, తన అన్నం తినాలన్న విషయం, తను కాఫీ తాగాలన్న విషయం మర్చిపోయారు అబ్దుల్ కలాం గారు. ప్రొఫెసర్ పిలిచి నువ్వు 7 రోజులలో ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఆయన మర్చిపోయారు.
మర్చిపోతే అటెండెంట్ ఆయనకి జ్ఞాపకం చేశాడు, మీరు కాఫీ తాగలేదు, మీరు అన్నం తినలేదు అని. ఈ పట్టుదల ఇవాళ భారతదేశ రక్షణ సామర్థ్యమునందు కొత్త కొత్త ఉపగ్రహ సృష్టికర్త అయి వీరు వారు అని లేకుండా అందరి చేత గౌరవింపబడగలిగినటువంటి ఒక మహోన్నత సంస్కారిని తీర్చిదిద్దింది రాష్ట్రపతిగా. అందుకే చూడండి, ఈ సంకల్ప బలం పిల్లల్లో చేర్చాలనో ఏమిటో ఆయన తాపత్రయం. ఎక్కడికొచ్చినా ఆయన పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడతారు. నాకు తెలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తర్వాత అంతలా పిల్లలకి చేరుకై మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి గురుస్వరూపం అబ్దుల్ కలాం గారు. మహనీయుడే, వారిని స్మరించడమే సంతోషం. కాబట్టి చూడండి, శిలాదుని యొక్క పూనిక చూడండి, ఇది కొత్త కోణం తొడగాలి. ఇది కదండి, ఇంతమంది దేవతలు, ఇంతమంది దానవులు క్షీరసాగర మథనం చేశారు, హాలాహలం వస్తే పారిపోయారు. మరి శిలాదుడు ఒక్కడు, హనుమ ఒక్కరు, వీళ్ళు చరిత్ర సృష్టించారు. ఎందుకు సృష్టించారు అంటే వాళ్ళ సంకల్ప బలాలు అటువంటివి. నేను ఇవ్వలేని శివుణ్ణి అడిగన్నాడు. ఇంద్రులని సృష్టించగలిగిన వాడు నాకు లొంగుతాడా, నాకు కనపడతాడా అని బెంగ పెట్టుకోలేదుట. తపస్సు చేశాడు. ఎక్కడ కూర్చుని చేశాడో తెలుసా అండి తపస్సు? వజ్రముల వంటి పళ్ళు కలిగినటువంటి పురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూర్చుని తపస్సు మొదలెట్టాడు. అంటే మనస్సు అంతర్ముఖం అవ్వదు. ఎందుకు అవ్వదు? వాటికి ఒక లక్షణం ఉంటుంది. నిశ్శబ్దంగా కూర్చుంటే చుట్టూ చేరి తమ వజ్రముల వంటి దంతములతో కొరుక్కు తినేస్తాయి శరీరాన్ని. కాబట్టి కూర్చోగానే దోమలు ఎక్కువగా ఉంటేనే సంధ్యావందనం కుదరదు. అలాంటి పురుగుల మధ్యలో కూర్చుని ఇంకా ధ్యానం ఏమిటండి, తపస్సు ఏమిటి? కానీ ఆయన సంకల్ప బలం చూడండి, తనకి తాను పరీక్ష పెట్టుకున్నాడు. అక్కడ కూర్చుని తపస్సు మొదలెడితే కొద్ది కాలం అయ్యేటప్పటికీ శిలాదుడు అనబడేటటువంటి రూపం అక్కడ లేదు, అస్థిపంజరం ఒకటే ఉందంతే. అంటే మిగిలినటువంటివన్నిటినీ తినేసాయి పురుగులు. ఎముకలు తప్ప అన్నీ తినేస్తే మహానుభావుడు పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడ కింద గోరు పెట్టి గీరేవారట. గీరితే చిన్న ముద్దలా వచ్చేది. ఆ ముద్ద రాస్తే కుష్ఠరోగం పోయేది. మొన్న నాకెవరు మన వేలుగురి స్వామి చెప్తున్నారు, అదే మందు. దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు కుష్ఠరోగం వస్తే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళడం, తొడ కింద గీరి మందు తెచ్చుకోవడం. అలా గీరగా ఆయన తొడంతా చెక్కుకుపోయింది కొన్నాళ్ళకి. ఇప్పుడు అభిషేకం కూడా ఆయనకి ఉదయాస్తమాన సేవ అయింది, ఎందుకంటే తొడంతా గీసుకుపోయింది. మహానుభావుడండి. అలా గీరితే శిలా విగ్రహం అయితే అందులోంచి అంతంత ముద్దలు ఎలా వచ్చాయి? ఎన్ని వేల మందికి కుష్ఠవ్యాధి నయమైందో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడలోంచి వచ్చిన ముద్దలతోటి. కనుక ఆయన శరీరం అంతా తినేస్తే అస్థిపంజరం ఒకటే ఉంది. ఇప్పుడు మీరు అనకూడదు కాబట్టి అనరు, కానీ చర్మమే తినేస్తే కన్నుల వంటి మెత్తటి వాటిని వదిలిపెడతాయండి. కాబట్టి అవి కూడా తినేస్తే ఏమున్నాయి? ఏమి లేవు. ఎముకలు ఒక్కటే ఉన్నాయి, అస్థిపంజరం ఒకటే ఉంది. అస్థిపంజరం ఉంటే ఎలా బతికాడండి అని మీరు నన్ను అడగచ్చు. నేను అస్తమానం చెప్తుంటాను, ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క లక్షణం ఉంది. అస్థిగత ప్రాణులు, ఎముకలుంటే బతుకుతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన అంతర్ముఖుడై చైతన్యవంతుడై ఉన్నాడు. ఇటువంటి తపస్సు బహుశಃ నేను చదివినటువంటి పురాణ వాంగ్మయంలో చాలా అరుదు. నేను ఇది చదివినప్పుడు మొట్టమొదటిసారి కాసేపు కుర్చీలో వెనక్కి పడిపోయానంటే కాదు, అలా ఉండిపోయాను. అసలు ఆ పద్యం చదువుకున్నప్పుడు నేను చాలా పద్యాలు తగ్గించేస్తున్నాను. అంటే ప్రధానమైన అంశం అందించడం ప్రధానం, అవతల పూర్తి చేసేయవలసిన రోజు దగ్గరికి తరువుకు వచ్చేస్తోందని. అంటే శివమహాపురాణం అంటే మహాసముద్రం, ఏదో కొంత అందించామన్న తృప్తి. కనుక చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరుడు ప్రమదగణములతో పార్వతీ సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి అక్కడ సాకారముగా ప్రత్యక్షమయ్యారు. అంటే ఏకకాలమునందు కొన్ని కోట్ల సూర్యులు అక్కడ ప్రకాశించారు. ఈయనకి బహిర్ముఖుడు కాలేదు. సాధారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే తపస్సు చేసేవాళ్ళు బహిర్ముఖులు అవుతారు, ఈయన అవలేదు. అవకపోతే నీళ్లు జల్లితే బహిర్ముఖుడవడానికి స్పర్శేంద్రియమైన చర్మం లేదు. అదే జటాజూటంలోంచి నీళ్లు చల్లచ్చు. ఇప్పుడు బయటికి తేవడానికి శంకరుడు ఏం చేశాడో తెలుసా అండి? అసలు సృష్టిలో ఇలాంటిది జరగలేదు. తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటన వేలుతో
ఆయన యొక్క మూడవ కన్ను అనగా జ్ఞాననేత్రం ఉండేటటువంటి ఆజ్ఞాచక్రము దగ్గర పెట్టి ఆపెట్టలాగా అప్పుడైన బహిర్ముఖుడయ్యాడు. అసలు నిజంగా ఇలాంటి స్థితి పొందిన మహాపురుషుడు ఉంటాడండి. శంకరుడు యొక్క కాలి బొటన వేలు జ్ఞాననేత్రమునందు కొంతసేపు తగిలి ఉంటే తప్ప అసలు బహిర్ముఖుడు అవల. ఈయన తపస్సు చూసి పొంగిపోయాడు. పొంగిపోయి, ఏమయ్యా దేని గురించి తపస్సు చేశావు అని అడిగాడు. ఆయన ఉన్నదున్నట్లు చెప్పాడు, నేను ఇంద్రుడి గురించి తపస్సు చేశాను. ఆరాధయ మహాదేవం తత్పుత్ర వినికామ్యయా సర్వేశ్వరో మహాశక్తః సతే పుత్రం ప్రదాస్యతి. నువ్వు ఆ శివుడి గురించి తపస్సు చేస్తే ఆయన నువ్వు కోరుకున్న లక్షణములున్న కొడుకునిస్తాడని చెప్పాడు ఇంద్రుడు. అటువంటి కొడుకు కోసం తపస్సు చేశాను. ఇప్పుడైతే నీకు ఎటువంటి కొడుకు కావాలని అడిగాడు ఆయన. ఇప్పుడు శంకరుడిని చూడగానే ఆయన ఆనందంలో ఒక్క మాట కలిసిపోయింది. ఏంటది? నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలి. ఈ మాట అనేటప్పటికీ శంకరుడు నవ్వాడు. నవ్వి, నాలాంటి కొడుకు వేరొకడు లేడు, నేనే నీకు కొడుకుగా రావాలి. లొంగిపోయాను నీ భక్తికి, కనుక నేనే వస్తాను నీకు కొడుకుగా. అంటే ఇప్పుడు ఏ స్థితికి తీసుకొచ్చాడంటే పరమాత్మని తన తపస్సుతో, శంకరుణ్ణి జన్మలేని వాణ్ణి. నన్ను ఎవరో అడిగారు ఇవాళ, మా డాక్టర్ గారిలో ఉంది ఆఫీసులో అడిగారు, శివుడికి బాల్య క్రీడలు ఉండవా అండి అని. పార్వతీ కళ్యాణం విందురు గాని డాక్టర్ గారు, అందులో మీకు తెలుస్తుంది శివుడికి అసలు జననం ఉందో లేదో, తల్లిదండ్రులు ఉన్నారో లేదో, ఎంత చిత్రమైన ఘట్టాలు నడిచాయో ఆ పార్వతీ కళ్యాణంలో. పార్వతీ కళ్యాణం లాంటి ఆఖ్యానం బహుశా ఎక్కడ లేదండి సృష్టిలో. ఎక్కడ విందురుగా వచ్చేస్తుందో వారం రోజుల్లో. కనుక ఇప్పుడు అటువంటి కొడుకంటే నేనే నీకు కుమారుడిగా వస్తాను, కనుక చాలా సంతోషం, నువ్వు తపస్సుని విరమించు. ఇంకొక వరం ఏమీ ఆయన అడగలేదండి, ఒక్కటి అడిగి లేచి వెళ్ళిపోయాడు. తన గురించి ఏమి లేదు. మరి ఇది ఎందుకు అడిగినట్టు? చాలు, ఇలాంటి వాడొకడు ఇంకొక కొత్త స్వరూపం వస్తోంది, ఇది లోకాలను ఉద్ధరిస్తుంది. నేను పుట్టినందుకో, నాకొక శరీరం ఉన్నందుకో, ఈ శరీరాన్ని ఈశ్వరార్పణముగా ఉపయోగించి నేను ఒక బృహత్ కార్యాన్ని లోకం కోసం చేశాను. వీరిని మహాత్ములు అని పిలిచింది లోకం. వీరు మహాత్ములంటే, అందుకే అటువంటి మహాత్ముల కోవలోకి ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామిని చెప్తాను. ఎందుకని? మహానుభావుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ సనాతన ధర్మాన్ని, వైదిక నిష్టని పెంచి ప్రోధి చేయడానికి ఎంత తపించారో. పిల్లల దగ్గరికి వెడితే శ్రీరామ ఎలా రాయాలో వాళ్ళని కూర్చోపెట్టి నేర్పేవారు. శ్రీరామ రాసేటప్పుడు ఒక్క పుస్తకం పట్టుకుని రాయకండి. నేను అందుకే శివరాత్రి నాడు శివకోటి రాయడం కూడా మనం అంతర్భాగం చేద్దామనడానికి కారణం ఏమిటో తెలుసా అండి? నా సొంత తెలివితేటలేం కావు, పరమాచార్య స్వామి వారు చేసిన ప్రయోగం అది. రామచంద్రమూర్తి ఫోటో ఎదురుగుండా పెట్టుకుని శ్రీరామ అని రాసోసారి ఇలా చూడండి, శ్రీరామ అని రాసిలా చూడండి, శ్రీరామ అని రాసిలా చూడండి. నామం రాసి ఆయన్ని చూస్తూ, నామం రాసి ఆయన్ని చూస్తుంటే మీకు తెలియకుండా మీ యందు రాముని యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది. ఇందులో కొంతమంది రామచంద్రమూర్తులైతే ఈ దేశంలో ఆర్షధర్మం నిలబడుతుంది. శంకరులు మమ్మల్ని అందుకే వినియోగించారనేవారు. అంతక తప్ప నా గొప్ప ఇది నా ఆలోచన అనేవారు కాదైనా. తన కోసమని ఆయన చేసింది, ఇది నేను చేస్తున్నానని చేసినది, పరమాచార్యుల వారిదేదీ లేదు. అంటే మహాపురుషుడండి చంద్రశేఖర పరమాచార్య అంటే, ప్రాతస్మరణీయుడు. ఆయన పేరు తలుచుకుంటే పాపాలు పోతాయి. కనుక పరమశివ సుతుని అయోనిజు సురుచిర నవినాశు నీకు జోకగువానిన్ పరమకృప నిమ్ము మురిషద వరనిదియే సర్వలోక వంద్యపదాబ్జ. అన్ని లోకముల చేత నమస్కరించేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి ఓ శంకరా, నీ వంటి కుమారుడను నాకియ్యి. ఎటువంటి వాడు? సురుచిర అవినాశు, నాశనము లేనటువంటి వాణ్ణి నాకు కటాక్షించు. నీకు జోకగువాణి, నీతో సమానమైన వాణ్ణి నాకు కొడుకుగా అయ్యి. అలాగేను అన్నాడు స్వామి. కొంతకాలం అయిపోయింది, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒకానొక నాడు పరమశివ సంబంధమైనటువంటి ఒక యజ్ఞ కార్యాన్ని నిర్వహించడం కోసమని భూమిని దున్ని
యజ్ఞశాల నిర్మాణం చేసి అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి ఆ యజ్ఞాన్ని నిర్వహణ చేస్తున్నాడు. నిర్వహణ చేస్తుండగా ఆ యజ్ఞవాటి యందున్నటువంటి అగ్నిగుండంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించారు. ఈయన తరుణేందు కిరీటముతో సురుచిర భస్మానులిప్త శుభ్రతనువుతో వరభుజ చతుష్టయముతో హరువుగ బాలకుడు పొడమె హరునంశముతో. వచ్చినటువంటి వాడు ఎటువంటి వాడు? ఇలా పైకొస్తుంటే ముందు తల మీద ఏం కనపడిందిట? తరుణేందు కిరీటముతో, చంద్రరేఖతో కూడినటువంటి కిరీటం ఉన్నవాడు. ఇది ఒక్క పార్వతీ పరమేశ్వరులే ధరిస్తారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి చంద్రరేఖతో కూడుకున్నటువంటి కిరీటమును ధరించినటువంటి వాడు, సురుచిర భస్మానులిప్త శుభ్రతనువుతో, ఏ విధమైనటువంటి మలినము లేకుండా ప్రకాశించిపోతున్నటువంటి తెల్లనైన శరీరము మీద అలదినటువంటి భస్మతో కూడినటువంటి శరీరమున్నవాడు, వరభుజ చతుష్టయముతో 4 భుజములు కలిగినటువంటి వాడు, హరువుగ బాలకుడు పొడమే హరునంశముతో, పరమశివుని యొక్క అంశ చేత అట్లాంటి పిల్లాడే బాలశివుడా అన్నట్టుగా ఆవిర్భవించాడు. చిన్ని శివుడేమో అన్నట్టుగా ఆయన్ని చూడగానే పొంగిపోయాట. ఎవరు? శిలాదుడు. దేనికి పొంగిపోయాడు? నేను లోకములు కన్న తండ్రిని చూశాను, ఎవరూ చూడలేని మూర్తిని చూశాను, పార్వతీ సహితుణ్ణి. ఆయనే నేను నీకు కొడుకుగా వస్తానన్నాడు, నీకు జోబగు పుత్రుని అన్నందుకు ఆయనే చిన్ని శివుడిగా వచ్చాడు. ఆ శివుడే ఇప్పుడు చిన్ని శివుడు. చిన్ని శిశువు ఊరి కీర్తన చేస్తారు అన్నమాచార్యుల వారు. అలా చిన్న శిశువుగా వచ్చి చిన్న శివుడిగా కనపడ్డాడు. కనపడితే ఆ చూడగానే శంకరుడి యొక్క అనుగ్రహాన్ని దర్శించట శిలాదుడు. దర్శించి ఆ పిల్లవాడిని చూడగానే ఎక్కడ లేని ఆనందము పైకి పొంగి పొరలింది కాబట్టి నంది అని పిలిచాట. నాలో ఆనందమును ఉద్భవింపజేశావు కాబట్టి నిన్ను నంది అని పిలుస్తున్నాను అని నంది అని పిలిచి కొడుకుని వెళ్ళి కౌగలించుకున్నట్ట. కౌగులించుకుని సంతోషపడి నందమొసగిన వాడవుట నంది అనుచు నామకరణంబునర్చి నానా విదార్థ సంచయము నిన్నిమై నర్ధి జనులకిచ్చి తనియ చేసి ముదంబునదనరుచుండే. నంది అనేటటువంటి నామకరణం చేసి పుట్టగానే నన్ను సంతోషింపచేశావని ప్రజలందరూ ఆయన్ని చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఏమండి, మీరేమో 4 భుజములు కలిగినటువంటి వాడై 3వ కన్నున్నవాడై పరమశివాంశతో పుట్టాడని అంటున్నారు. శివాలయంలో ఉండేటటువంటి నందీశ్వరుడేమో అదే రూపంతో ఉండొచ్చు కదా, మరి అలా ఉండకుండా ఒక వృషభాకృతిలో పడుకుని ఉంటాడు కదా, ఆయన ఒక ఎద్దుగా ఉంటాడు కదా, అలా ఎందుకు ఉండవలసినటువంటి అవసరం ఏర్పడినది అంటే శాస్త్రం అంది శివునకో ధర్మమునకో అభేదము, ధర్మమే శివుడు. ఎందుకని? శివుడిలోంచి వేదములు వచ్చాయి. వేదములు దేని గురించి చెప్తాయి? ధర్మము గురించి చెప్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన నీలాంటి కొడుకు కావాలన్నప్పుడు వెంటనే పిలిచి ఆది వృషభాన్ని పిలిచేట. ఆ ఆది వృషభమునకు ధర్మము అని పేరు. అంటే వృషభ జాతి యందున్న మొట్టమొదటి వృషభమేదో అది ఆది వృషభం. అందుకే ధర్మము లోపించిపోయిందనుకోండి కలియుగంలో, ఇంకా అంతమైపోవలసి వచ్చింది, ఇంకా ధర్మము లేదు అని ఎవరు కనిపెట్టాలి? ఎవరు ధర్మాకృతియో వారు కనిపెట్టాలి. అందుకే ఎవరు లేస్తారు కలియుగానికి ముందు అంటే శ్రీశైలంలో ఉండేటటువంటి శనగల బసవన్న లేస్తాడు. లేచి ఒక పెద్ద రంకె వేస్తాడు. ఆయన రంకె వేసిన తర్వాత ఇంకా కలియుగాంతం ప్రారంభం అవుతుందని. కాబట్టి ఇప్పుడు ఆ వృషభాకృతియో ధర్మాకృతి. కాబట్టి ఇప్పుడు ఈ ఆది వృషభం ఏది ఉన్నదో ధర్మస్వరూపమై దాన్ని పిలిచి నీవు నందీశ్వరుడిగా అంటే మీకేమర్థమైంది? ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి నువ్వు ధర్మస్వరూపానివి, నందిస్వరూపంగా నా స్వరూపంగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు.
అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనమిచ్చాడు, అభేద దర్శనమిచ్చాడు. శివుడికి తనకి భేదం లేదు, బాలశివుడు అయి ఉన్నాడు. అందుకని ఇలా దర్శనమిచ్చాడు. కొంతకాలం అయింది, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొంతమంది దేవతలు వచ్చి వాళ్ళతో అన్నారు, అయ్యో శిలాదుడా, నువ్వు ఒకటికి ఒకటి విన్నావు, నువ్వు అడిగినదొకటి నీకు ఇయ్యబడినదొకటి, నువ్వు ఎటువంటి స్వరూపాన్ని కోరావో అటువంటి స్వరూపాన్ని నీకు ఇచ్చారు. కానీ పిల్లవాడిది అల్పాయుర్దాయం. ఆయన జ్ఞానము చేత చిరంజీవి అవుతాడు, కానీ ఈ శరీరము చేత చిరంజీవిత్వం లేదు, అలా ఉండడు. ఈ పిల్లవాడు ఆయుర్దాయం అయిపోయిందన్నారు. శిలాదుడు బాధపడి వెంటనే శోకిస్తుంటే ఈ పిల్లవాడు చూసి నందీశ్వరుడు, ఎందుకంత బాధపడతారు నాన్నగారు, నేను శంకరుడి గురించి తపస్సు చేస్తానని మార్కండేయుడు ఎలా తపస్సు చేశాడో అలాగే ఈయన కూడా తపస్సు ప్రారంభించాడు. ఈయన చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి శంకరుడు మళ్ళీ ఈయనకి ప్రత్యక్షం అయ్యాడు. ఏమిటి వాడు ఇన్ని పురుగుల కింద ఉన్నాయి. ఈయనకి ప్రత్యక్షమై ఆయన అన్నాడు, ఇట్లు అయ్యయ్యో పిల్లవాడా, నువ్వు ఎంత భక్తితో తపస్సు చేశావురా, నేనే పరీక్ష పెడదామని నీ ఇంటికి వాళ్ళని పంపాను తప్ప నీవు చిరంజీవివే, మీ నాన్న అడిగినప్పుడే చిరంజీవి అయిన కుమారుడు కావాలన్నాడు. నేను తథాస్తు అన్నాను. నేను తథాస్తు అన్న తర్వాత నీకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ నా మీద నీకెంత పూనిక ఉన్నదో చూడడం కోసమని ఈ పరీక్ష చేశాను. నీ పూజకి నీ తపస్సుకి నేను పరవశించాను. ఇట్లు చెప్పి శిరంబున నెసగు హేమ కమలహారము శైలాదిగలమునందు వేసి అంతనే అతడును వెలస పంచముకుడు త్రినయనుడు దశభుజుడునగుచు. పొంగిపోయాను రాని తన మెడలో ఉన్నటువంటి బంగారు పద్మములతో కూడినటువంటి హారాన్ని ఒక దాన్ని తీసి ఎదురుగుండా ఉన్న పిల్లవాడి మెడలో వేసట. ఒక్కొక్కసారి చమత్కారంగా ఉంటుందండి. ఒకడే భగవంతుడని చెప్తున్నా, గృహస్థులందరినీ ఉద్ధరించి రామాయణం చెప్పుకున్నా, 5 పైసలు ఆశించకుండా మహానుభావుడు ఎన్ని వేల మందినో ఉద్ధరించినా ఆయన శంకర మఠంలో కూర్చుని చెప్తుంటే, ఆయన పుట్టినటువంటి సంప్రదాయం ప్రకారం ఆయన బుద్ధపుండ్రాలు పెట్టుకున్నారు. నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఆయన ఎప్పుడైనా ఎవరినన్నా నిందించారా, దూషించారా? 10 మందితో మంచిగానే మాట్లాడారు. ఆయన శివానంద లహరి చెప్పుకున్నారు. నాకు తెలిసి శ్రీభాష్యోపలాచార్య స్వామి వారు అలా భేదంతో ఎప్పుడూ మాట్లాడలేదు. నేను మా దొరగారు వెళ్ళి పక్కన కూర్చుంటే ఎన్ని మాటలు దక్షిణామూర్తి స్తోత్రం గురించి, శివానంద లహరి గురించి మాట్లాడారు. వారికి ఉత్తరాలు రాశారు కొంతమంది, నువ్వు వైష్ణవుడవు, నువ్వు శంకర మఠానికి వచ్చి ఉపన్యాసాలు ఎందుకు చెప్తున్నావు, ఇది శంకరాచార్యుల వారి మఠం, నువ్వు చెప్పొద్దని. ఆయన మనస్సు కుంది ఆయన ఉపన్యాసాలు చెప్పడం మానేశారు, కానీ ఈ ఉత్తరాల గురించి చెప్పలేదు. ఎందుకు లేనిపోని ఇబ్బందులు అని ఆయన కనీసం ఇది ప్రస్తావన చేయలేదు. చెప్పకుండా మానేస్తే తెలుసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు కదండి, అంతేవాసులు దగ్గర వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ ద్వారా తెలిసి అయ్యో చూసావా ఇంతటి మహానుభావుడి మీద కూడా బురద జల్లే వాళ్ళ లోకంలో ఉంటారు అని తెలుసుకుని, ఇది ఆనాడు పెద్ద దిక్కు కనుక పరమాచార్య స్వామి వారికి చెప్పారు. పరమాచార్య స్వామి వారు వెంటనే కంచి నుంచి పీఠకానుకలతో సహా ఒక మనిషిని పంపారు. మీరు వైదిక ధర్మ ప్రచారం చేస్తున్నారు, మీరు వైష్ణవుడైనంత మాత్రం చేత శంకర మఠంలోకి రాకూడదని ఎవరన్నారు? శంకరులు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు. మీరు వచ్చి శంకర మఠంలో కూర్చొని ప్రసంగాలు చేయవలసినదిగా కంచి పీఠాధిపతిగా నేను ఆహ్వానిస్తున్నాను అని వారిని ఆహ్వానించి పీఠకానుకలు పంపారు. అప్పలాచార్య స్వామి వారు మళ్ళీ వచ్చి కూర్చొని ప్రసంగాలు చేశారు. అవి పెద్ద మనస్సులంటే. అందుకని వారు ప్రాతస్మరణీయులయ్యారు. అందుకని తెల్లవారి లేస్తే నడిచే దేవుడిని నమస్కరిస్తాం, నడిచే దేవుడిని స్మరిస్తాం. అంతటి మహాపురుషుడు పరమాచార్య స్వామి అంటే. కనుక చూడండి, నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, ఇది నీకు కేవలం పరీక్ష. ఈ పరీక్ష యందు నువ్వు నెగ్గావు కాబట్టి ఒక సన్మానములో పరమాచార్య స్వామి వారు పంపించినటువంటి కామాక్షి మూర్తికి ఎంత పరవశించిపోతామో, అలా శంకరుడు తన మెడలో ఉన్న మాల తీసి ఆ పిల్లవాడి మెడలో వేశాట. ఈ మాల ఆయన మెడలో వెయ్యగానే ఏమి జరిగింది అంటే, ఆయనకి కూడా 3వ కన్ను వచ్చింది. ఆయనకి కూడా సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని శివుడికి ఎలా 5 ముఖాలు ఉంటాయో 5 ముఖాలు వచ్చాయి. ఆయనకు కూడా 10 భుజములు వచ్చాయి. వచ్చి శివుడితో సమానంగా అలరారుతూ ఎదురుగుండా నిలబడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగం అంటే ఎలా ఉంటుందో చూడండి.
పొంగిపోతూ పార్వతీదేవి వంక చూశాట ఇలా తిరిగి. అమ్మవారు పుత్ర ప్రేమతో పరవశించిపోతూ ఆ నందీశ్వరుణ్ణి అక్కున చేర్చుకుందిట కొడుగ్గా. కడుపున పుట్టినవాడు అవ్వాలా అండి? విశాల హృదయం ఉన్నటువంటి వాడు అంత ప్రేమగా ప్రవర్తిస్తాడు. అక్కున చేర్చుకుని కౌగలించుకుంటే మీరు ఇలాంటివి వింటే మన ప్రవర్తన ఎందే ఒక మార్పు వస్తుందండి. ఒక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను ఒక నందీశ్వరుడితో శంకరుడు మాట్లాడినట్టు నేను మాట్లాడలేనా? నేను అంత ప్రేమగా కౌగలించుకుని మాట్లాడలేనా? ఎందుకు లేనిపోని డాంబికంతో కూడిన ప్రవర్తన? వాడు చిన్నవాడు కాబట్టి నాకేదో చెయ్యాలి, నా కుర్చీ వెయ్యాలి కాదు. వాడిని చూడగానే నేనే వెళ్ళి గభాలను కౌగలించుకుని ఆయుష్మాన్ భవ, నాన్న బాగున్నావా, బాగా చదువుకుంటున్నావా అని మీరు అడుగుతారు. మీ సంస్కారాన్ని మార్చేస్తే శంకరుడు అంటే శంకరుడే మహానుభావుడు. జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. కాబట్టి ఇప్పుడు సంతోషం ఆగలేదట ఆయనకి. శౌరా వెంటనే తన జడలను నహార నిర్మాలమగు వారి నంజలిన్ ఘటించి నందిపై చల్లి మించి జలములైదు నదులై ప్రవహించనక్కజముగా తన జటాజూటంలో ఉన్న నీళ్లు తీసి ఆ పిల్లాడి మీద ఇలా చల్లేట. ఇలా చల్లితే అవి నందీశ్వరుడి నుంచి జాలువారి 5 నదులుగా ప్రవహించేట. అవే త్రిస్రోత, జటోదక, స్వర్ణోదక, జంబూ నది, వృషధ్వని 5 నదులు వెడుతున్న మధ్యలో ఈశ్వరుడు యొక్క శివలింగం ఉంది. నందీశ్వరుడు ప్రతిష్ఠ చేసింది. 5 నదులలో స్నానం చేసి శివలింగాన్ని ఎవరు అర్చిస్తారో వారికి మోక్షం ఇయ్యబడుతుంది అని శాస్త్రం. కాబట్టి ఈ 5 నదులు ప్రవహించాయి. ప్రవహించిన తరువాత పార్వతీదేవే కదండి, ఏమండి వాడికి నీళ్లు జల్లారు బాగుంది, వాడికి మీ మెళ్ళలో మాల వేశారు బాగుంది, మీ వంటి వాణ్ణి చేశారు బాగుంది, కానీ ఇంత చేసిన తర్వాత మీరేమో అంతటి చేత పూజనీయులా, మరి వాడికేం అధికారం ఉంది, వాణ్ణి ఏదో మంచి పనిలో పెట్టండి అంది. అంటే ఏం చేద్దామంటావు, అయితే మన ప్రమదగణాలన్నింటికీ నాయకుడిగా కూర్చోబెట్టి అభిషేకం చేసేయండి అంది. ఆయన్ని కూర్చోపెట్టి ప్రమదగణములన్నింటికీ నాయకుడిగా అభిషిక్తం చేశారట. చేసిన తర్వాత అమ్మవారు అందిట, ఓ మంచి భార్యని కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇద్దరూ కలిసి చక్కగా ధర్మపథంలో నడుస్తారు. ఏం మీకు నేను లేను పక్కన, అలా వాడికి ఉండద్దు పిల్లాడికి, అందులో మంచి భార్యని తెండి. ఇది ఏ హృదయం మీరు ఆలోచించండి. తల్లిదండ్రుల హృదయం. పిల్లవాడు బాగా చదువుకోవాలన్నప్పుడు చదువుకొనిస్తాం. చదువుకునేవాడు ఉద్యోగంలోకి వచ్చేశాక వాడికి తగిన భార్యని వెతకాలోయ్ అని బెంగబెట్టుకుంటాడు. ఆడపిల్లకి సంబంధం వెతకడం కన్నా యోగ్యుడైన కొడుకుకి సంబంధాలు తిరస్కరించడం చాలా కష్టం అవుతుంది కదండి. తిరస్కరించి కావలసిన సంబంధం వెతుక్కోవడం చాలా కష్టం అండి. ఎందుకని తండ్రి రాజీ పడలేడు. తండ్రి కొడుక్కి తగిన కన్యనే ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకే తండ్రి ఎంచి వివాహం చెయ్యాలి తప్ప తాను ఎంచుకుని వ్యాలంటైన్స్ డే చేసుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు కదా. అది తల్లిదండ్రులను అవమానించుటయే. వాళ్ళకి తెలియదా ఎవరినిచ్చి పెళ్లి చేయాలో? ఏమో, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కానుక పంపిస్తే పెద్ద దోషం లేదు కనుక తప్ప అంతకన్నా పరిధిని అతిక్రమించడాన్ని నేను సమర్థించలేను. కనుక ఏమైంది అంటే, ఇప్పుడు తగిన యోగ్యురాలైన కాంతని కూడా చూద్దామంది అమ్మవారు. పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుడికి భార్యలు వెతికారండి. ఎంత చిత్రం అండి లోకంలో. వెతికి ఆయనకి తగినటువంటి భార్య మరుత్తుల యొక్క కుమార్తె సుయశ, ఆవిడ పేరు. యశ అంటే కీర్తి, సుయశ మంచి కీర్తి. దేనివల్ల వస్తుంది కీర్తి? నడువడి వలన. నడువడి తెలిసిన పిల్ల కాబట్టి ఇప్పుడు భర్తను ఎలా అనుగమిస్తుంది? నీడలా అనుగమిస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన సంబంధాలు అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మంచి కన్యని తెచ్చి సుయశ అనబడేటటువంటి మరుత్తుల కుమార్తెనిచ్చి నందికేశ్వరుడికి వివాహం చేశారు. పీటల మీద ఎవరు కూర్చోవాలి నందీశ్వరుడి తరపున? పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నారు. ఏమి భాగ్యం పొందాడండి నందీశ్వరుడు. ఇప్పుడు మీరు నిజంగా ఓ శివాలయంలోకి శివుణ్ణి చూడడానికి వెళ్ళగలరా? నందీశ్వరుణ్ణి చూడగానే కాసేపు నిలబడి చెక్కున చెయ్యి చేర్చి అలా ఏమి భాగ్యం పొందినవాడివయ్యా అని మీరు కాసేపు నందీశ్వరుణ్ణి చూస్తారా? నందీశ్వరుణ్ణే చూడాలి కదండి. ఆయన పొందినంత భాగ్యం ఎవరు పొందారు? ఇన్ని భాగ్యాలకి ఎవరు కారణం? శిలాదుడి తపస్సు, ఆయనది తపస్సంతా. కాబట్టి ఇప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, ఏమయ్యా నువ్వింత వైభవాన్ని అనుభవించావు, తనకని వైభవం ఏం అడగలేదే మీ తండ్రి?
నిన్ను అడిగాడంతే. కానీ నీ వల్ల మరి మీ తండ్రి తరించద్దు. ఆయన తరించిపోవడానికి నీ తండ్రిని ఎటువంటి స్థితి ఇస్తున్నానో తెలుసా? నీదు తండ్రియు తాతయు నాదు గుణములందు ప్రాముఖ్యము చెందియుందురికను నేనెచట నుండి నీ వందు నిలువు నీవు ఎచట నివసించిన నేనందు నగడియుందు. నీ తండ్రిని నీ తాతని కూడా సమున్నతమైన అధికారము కలిగినటువంటి ప్రమదగణముల యొక్క స్థితిలోకి తీసుకొస్తున్నాను. వాళ్ళు కూడా నన్ను సేవిస్తూ ఉంటారు. ఒక మంచి కోరిక కోరుకున్నవాడు, ఒక మంచి చెయ్యాలనుకున్నవాడు తన ప్రయత్నం లేకుండానే ఏ స్వార్థం లేకుండా ప్రవర్తించిన వాడికి కావలసిన కోరికే ఈశ్వరుడు చూస్తాడు. వాడి గురించి చూసుకోక్కర్లేదు, వాడి గురించి ఈశ్వరుడు చూస్తుంటాడు. యోగక్షేమం వహామ్యహం. కాబట్టి ఇప్పుడు శిలాదుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రమదగణములలో ఒకడుగా చేరిపోయాడు. ఇప్పుడు ఈ ప్రమదగణములకు నాయకుడు ఎవరు? తన కొడుకు నందీశ్వరుడు. ఒక తండ్రికి ఇంతకన్నా గొప్ప పదవి ఏముంటుందండి? తండ్రి గారు అదే ఆఫీసులో 30 ఏళ్ళు పనిచేసి ఏదో చిన్న ఆఫీసర్ అయ్యాడు. ఆయన కొడుకే, ఆయన కడుపున పుట్టినవాడే ఐఏఎస్ చదివి ఆ మొత్తం ఆర్గనైజేషన్ అంతటికి ఒక రాష్ట్రానికి అధికారిగా వచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఇన్స్పెక్షన్కి వస్తున్నాడు. ఈయన కూడా చిన్న అధికారి. తండ్రి కొడుకు ఒక్కింట్లోనే ఉంటున్నారు. నాన్నగారండి రేపు నేను ఇన్స్పెక్షన్కి వస్తున్నాను, కానీ మీరు మాత్రం లేచి నిలబడ్డం అవి ఏం చేయకండి, మీరు నమస్కారం పెట్టడం అవి చేయకండి అని ముందుగా కొడుకు తండ్రికి చెప్పుకుంటాడు కదండి. అయినా ఇప్పుడు ఆ కొడుకు ఇన్స్పెక్షన్కి వస్తుంటే కారు వచ్చేసి కారు దిగిపోయి స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఆయన, ఇక్కడ ఉన్న ఆఫీసర్ గారు కూడా లేచి నిలబడి ఎదురొస్తే గబగబా ఆయన మెట్లెక్కి ఆఫీసులోకి వచ్చి ఇన్స్పెక్షన్కి లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని పిలుస్తూ ఆఫీస్ చూడడానికి బయటికి వస్తుంటే ఇన్నాళ్ళు తనతో మాట్లాడిన వాళ్ళు ఆయన్ని తనని చూస్తుంటే ఆ కొడుకు ఆ తండ్రి భావాలు ఎలా ఉంటాయండి? ఎంత ఆనందాన్ని పొందుతాడు. అబ్బా నా జన్మ ధన్యం, నా కొడుకు ఇంత అధికారి. అందరి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటూ ఆ కొడుకు ఒక్కొక్కరు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కారం పెట్టి, సార్ నా పేరు ఇది, నేను ఇది చూస్తుంటాను సార్ అంటుంటే అలా తండ్రి దాకా వెళ్ళి ఈ పిల్లవాడే తండ్రికి నమస్కారం చేసి ఏమీ అడగకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి. అబ్బా ఏమి కొడుకుని కన్నావా, ఆయన వెళ్ళిపోగానే వచ్చి కౌగులించేస్తారు ఈ తండ్రిని. నందీశ్వర శిలాదులు ఆ స్థితిని పొందారండి లోకంలో. ఆయన ప్రమదగణాల్లో ఒకడు, నందీశ్వరుడు ప్రమదగణాలకి అధిపతి. ఇద్దరు శంకర కింకరు. ఇది వాళ్ళ యొక్క గొప్పతనం. మీరు సృష్టిలో చూసారా ఇంత చిత్రం? ఇది నందికేశ్వరుడు యొక్క చరిత్ర. కనుక ఇప్పుడు ఇంకొక వరం ఇచ్చేవాడు నందీశ్వరుడితో, ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు వెళ్ళి ఉంటే నేను అక్కడికి వచ్చేసి ఉంటాను. కాబట్టి నందీశ్వరుడు ఉంటే ఎవరుంటారు? శివుడు ఉంటాడు. నేను ఎక్కడైనా ఉంటే నువ్వు ఉంటావు. నేను శివుడిగా ఎక్కడైనా శివాలయం కట్టారో లింగ ప్రతిష్ఠ చేసి విడిచిపెడితే అది శివాలయం కాదు, నా ఎదురుగుండా నువ్వు ఉండాలి. కాబట్టి నువ్వు ఎచ్చట ఉంటావో అక్కడ నేను ఉంటాను, నువ్వు ఎక్కడుంటావో అక్కడికి నేను వచ్చేస్తాను. అంటే ఇప్పుడు నిజంగా ఎంత స్థితిని ఇది శిలాదుడు అడిగింది. గొప్ప భక్తి తత్పరుడు కావాలి నా కొడుకని అడిగాడు. ఆ పుట్టినవాడి భక్తికి ఈశ్వరుడు వశుడైపోయాడు. వశుడైపోయి ఈ వరం ఇచ్చాడు. అయితే చిత్రం ఏమన్నారంటే ఇందులో, ఈ లీల ఎవడే నీయు లోలమతి వినినా చదివినా లోకసుఖంబు చాలబడసి పరమందున నీలగ్రీవని పదంబు నెక్కును మౌనుల్. ఎవరైనా ఈ నందికేశ్వర చరిత్రని చదివినా, చేతులొగ్గి నమస్కరిస్తూ విన్నా, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, నందికేశ్వరుడి యొక్క వైభవాన్ని మనసులో తరించుకుని మురిసిపోయినా వారికి ఇహమునందు సమస్త సుఖములనిచ్చి అంచమునందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమదగణములలో ఒకరిగా చేర్చుకుంటున్నాడు అని అభయం ఇచ్చారు. అయితే మీరు ఒక చిత్రం చూడండి, నందీశ్వరుడు వృషభంగా ఎందుకుంటాడు అన్న విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేశాను, ఆది వృషభము అని. అయితే శైవాగమం ఒక ఆంక్ష విధించింది. శివలింగ దర్శనం చేసేటప్పుడు శివాలయంలో మనం వెళ్ళాం కదా అని చెప్పి నందీశ్వరుడి పక్క నుంచి వెళ్ళడం కానీ, నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళడం కానీ చేయరాదు.
శివాలయంలో దర్శనం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో శైవాగమం చెప్పింది. అలా తప్ప వేరొకలా దర్శనం మీరు చెయ్యరాదు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసండి, వేరొక మాటలో చెప్పాలంటే శివుడి యొక్క కోపమునకు గురవుతారు. ఎందుకని అది శివుడి యొక్క వరం. ఎలా చెయ్యాలి? వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే సదాశివం దృష్ట్వాక్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధిం. తోక పక్కకి పడవేసి వృషణములు కనపడేటట్టుగా పడుకుని ఉంటుంది నందీశ్వరుడి యొక్క మూర్తి. ఎడమ చేతి బొటన వేల్ని, ఎడమ చేతి చూపుడు వేల్ని నంది యొక్క శృంగములు కొమ్ముల మీద వేసి కుడి చేతితో ఆయన యొక్క వృషణములను పట్టుకుని 2 వేళ్ల మధ్యలోంచి శివలింగాన్ని చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అన్నారు. ఇలా ఎవడన్నాడో వాడు కైలాసమునందు శంకరుణ్ణి దర్శనము చేసినటువంటి పుణ్యం వాడి ఖాతాలో వేస్తాడు. కాబట్టి నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుండి తప్ప శివలింగ దర్శనము చేయరాదు. చాలా మంది తెలియక ఏం చేస్తుంటారో తెలుసా అండి, శివాలయంలోకి నంది పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ శివలింగానికి నందికి మధ్యలో నిలబడతారు. అటువంటప్పుడు ఎవరైనా ఆగమం తెలుసున్నవాడు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్యలోంచి చూసే ప్రయత్నం చేస్తే అడ్డుగా నిలబడిన వాడి పృష్ఠభాగం కనబడితే వాడు ఖేదం పొందితే కొత్త పాపం కూడా వాడి ఖాతాలో పడుతుంది. అర్చకునకు తప్ప శివాలయములో శివలింగమునకు నందికి మధ్య తిరిగే అధికారము ఎవ్వరికీ లేదు. ఆయన నందీశ్వరుడు జీవుడికి సంకేతం, శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవబ్రహ్మల మధ్య భేదము చెప్పడం కానీ మధ్యలోకి వెళ్ళడం కానీ చేయరాదు. కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చెయ్యకూడదు. ఆ శృంగముల మధ్యలోంచి చూడాలి. ఒక్కసారి మాత్రం మినహాయింపు, ఎప్పుడు మినహాయింపు. ఆయనకి కవచం పెడతారు సాయంకాలం. కవచం అంటే అలంకారమైపోయినటువంటి మూర్తి. శివుడి యొక్క ఆ ఊర్ధ్వభాగం వక్షస్థలం, శిరస్సు, చంద్రరేఖ, త్రిశూలం అన్నీ కనబడుతుంటాయి. ఆ కవచం తొడుగుతారు. అలా తొడిగి ఉంటే మాత్రం నంది శృంగములలోంచి చూడక్కర్లేదు. మీరు తిన్నగా శివదర్శనం చేయవచ్చు. శివదర్శనం ఇంకా అలా పెట్టి లేదు అంటే మీరు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచే చూడాలి. అలా చూడడమే అంత అవసరమైతే అరటిపండు ముక్కలు పట్టుకెళ్ళి శివుడి ఆ నందీశ్వరుడి మూతికి రాసేయడం, కార్తీక దీపాలు పేరు చెప్పి నందీశ్వరుడి తోక కింద పెట్టేయడం, ఇవి ఎంత పాపభూయిష్టమైన పనులో మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం చేసేటటువంటి పనులు పుణ్యం పేరుతో హద్దులేని పాపాలు చేస్తుంటాం. అలా చెయ్యకూడదు. మీరు ఇంకొకటి, ఎప్పుడైనా శివాలయం లోపలికి వెళ్ళి పూజ చేసుకోవాలనుకుంటే, మీరు శివాలయంలో ఏదైనా పూజకి ఇస్తున్నారనుకోండి, లోపలికి తిన్నగా వెళ్ళరాదు. శైవాగమం ఆంక్ష పెట్టింది. మీరు నందీశ్వరుడి శృంగములలోంచి శివలింగ దర్శనం చేసిన తర్వాత ఆగి నందీశ్వరుడికి నమస్కరించి ఒక మాట చెప్పాలి. నందీశ్వరా నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అయ్యా ఎవరు నువ్వు? నందీశ్వరా నమస్తుభ్యం, ఓ నందీశ్వరుడా నీకు నమస్కారం. సాంబానంద ప్రదాయక, సా అంబ, అంబతో కూడినటువంటి శంకరుడి వలన మాయందు ప్రవర్తించవలసినటువంటి ఆనందమునకు కారణభూతుడైనటువంటి వాడివి. మహాదేవస్య సేవార్థం, నేను మహాదేవుని యొక్క సేవ చేసుకోవాలని లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. అలా నేను సేవ చేసుకోవడానికి అనుజ్ఞాం దాతుమర్హసి, నాకు నీవు అనుజ్ఞను ఇయ్యవలసినది అని చెప్పి మీరు లోపలికెళ్ళి పూజ చేసుకోవాలంటే గోత్రనామాలతో ఇవ్వాలి తప్ప మీరు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో పూజ చేయరాదు. ఈ నందీశ్వరుడు మీరు చూడండి, 4 పాదములతో చక్కగా అలా పడుకుని ఉంటాడు. ఆవిడ సభలో ఉన్నారో లేరో కానీ చాలా సంతోషం శర్మ గారు. శివుడు గురించి చెప్పేటప్పటికీ సుబ్రహ్మణ్యుడు వస్తుంటాడు. అలా ఉంది. మనం ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు అసలు. లేకపోతే ఆవిడ ఒకసారి మైక్ దగ్గరికి పిలిచి పాడమన్నారు. రాజీ గారు ఉన్నారేంటి ఎక్కడైనా? లేపాక్షి బసవయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అని ఆ బసవయ్య ధర్మమునకు మారు పేరు. ఆ లేపాక్షిలో ఉండేటటువంటి బసవయ్య అంత అందంగా ఉంటాడు.
ఆయన 4 పాదములతో పడుకుని ఉంటాడు. ఆ 4 పాదములు ఏమిటో తెలుసా అండి? అది ధర్మము. ఆ ధర్మము మీదనే భగవంతుడైనటువంటి శివుడు అధిరోహించి ఉంటాడు. నీకు ధర్మమే సమస్తమును తీరుస్తుంది. ధర్మమే సమస్తమునకు ఆలవాలమవుతుంది. ఆ ధర్మమే నందీశ్వరుడి యొక్క 4 పాదములుగా ఉంటుంది. ఆ 4 పాదములు ఏమిటో తెలుసా అండి? మీకు కనపడేటటువంటి డెక్కలు అవే సత్యము, శౌచము, తపస్సు, దయ. మీరు ప్రతిరోజు నందీశ్వరుడి యొక్క వృషణాల్ని పట్టుకుని ఆయన శృంగముల మధ్యలోంచి చూడడం మీకు అలవాటైతే మీకు తెలియకుండా ఈ 4 గుణాల్లో కొన్ని గుణాలు మీ యందు ప్రసరిస్తాయి. కనుక ఏమవుతుంది అంటే ఈ 4 పాదముల చేత నందీశ్వరుడు ధర్మమే తానై ఉన్నాడు. నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి. అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు. నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి. ఏమని అంటే నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ఆజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర నమస్తుభ్యం. నమస్తుభ్యం అంటే 2 చేతులు కైమోడ్చి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి. నమస్కరించి ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను. ఎవరు నువ్వు? సాంబానంద ప్రదాయక. సా అంబ ఆనంద ప్రదాయక. అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి. వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు. నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు. కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం. నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను. ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను, నమస్కరించాలనుకుంటున్నాను. కాబట్టి మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు. నందీశ్వరుడు కేవలం ఒక పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు. అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి, దాన్ని శంకరుడు అంగీకరించాడు. ఎందుచేత అంటే శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చింది నందికా శక్తి శివ పరివారంలో అంటే శిలాదుడు అని ఒక మహర్షి. ఆయన మహానుభావుడు. ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది. నాకు ఒక కుమారుడు కలగాలి, కానీ అందరు పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు నా భార్య యొక్క శోణితము కలిసి నా భార్య యందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు, అయోనిజుడు కావాలి. స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయ్యి ఉండాలి. అయోనిజుడు కావాలి. 2, ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు. ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు. 3, వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో. వాడు ఆజ్ఞాపించడంలో కాని అనుగ్రహించడంలో కాని రూపంలో కాని ముమ్మూర్తుల శంకరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. నాకు అటువంటి కొడుకు కావాలి. అదేం సామాన్యమైన కోరిక. అటువంటి పిల్లవాడిని పొందాలనుకున్నాడు. దేవేంద్రుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఈ 3 లక్షణాలు చెప్పాడు. నాకు ఇటువంటి కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు. ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క సంకల్పం కలుగుతుంది. ఈ శపథమన్వేష్టం చారణ చరితేపధి అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఈ సంకల్పం ఒక మనిషిలో వచ్చినటువంటి ఒక సంకల్పం, ఆ సంకల్పాన్ని గట్టిగా నిలబెట్టుకోగలిగిన వాడెవరో వాడు మహాత్ముడు అవుతాడు. నేను డాక్టర్ అవుతానండి అనుకున్న వాళ్ళందరూ డాక్టర్ అవరు. నేను డాక్టర్ అవ్వాలి అని కోరిక పుట్టడం చాలా గొప్ప. పుట్టిన తరువాత డాక్టర్ అవ్వడానికి ఊంచుకుని ప్రయత్నం చేసిన వాడెవరో వాడు డాక్టర్ అవుతాడు. అసలు ముందు సంకల్పం పుట్టాలి కదా. అసలు ఆ సంకల్పం పుట్టడం అందరికీ ఎందుకు పుడుతుంది? అందరికీ పుట్టదు. కాబట్టి అటువంటి సంకల్పం పుట్టింది శిలాదుడికి. అందుకంత తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై అన్నాడు,
హరుడొకరుండు తక్క అన్యులెవ్వరును ఈ వరంబును ఇవ్వగ సాటిరారు. అరయమునీంద్ర శంకరుండనాదిలయుండు భగవతోపకారి అతని గూర్చి కోరముగ తపించు. ఓ శిలాదుడా, నువ్వు 3 లక్షణములు కలిగినటువంటి కుమారుడు కావాలి అని చెప్పి కోరుకుంటున్నావు. కానీ హరుడొకరుండు తప్ప అన్యులొసంగగజాలరీ వరము. పరమశివుడు వినా ఈ వరమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు. ఎందుకని? నువ్వు మర్త్యలోకంలో ఉన్నావు, శిలాదుడు ఉన్నది ఇప్పుడు మనం ఉన్న లోకంలోనే ఆయన ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు మర్త్యలోకంలో ఉండి కొడుకు కావాలంటున్నావు, అప్పుడు ఈ భూమి మీద పుడతాడు కొడుకు. ఈ లోకంలో ఎవరైనా పుడితే దానికి ఒక లక్షణం ఉంది, అందుకే దీన్ని మర్త్యలోకము అంటారు. ఈ లోకంలోకి ఎవరైనా శరీరంతో వస్తే వాళ్ళు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టేయారు. ఆ శరీరంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అనుమతించరు. కాబట్టి నువ్వు శంకరుడితో సమానమైన రూపమున్న కొడుకు, మరణము లేని కొడుకు కావాలంటున్నావు. అది హరుడొకరుండు తప్ప అన్యులసంగగజాలరీ వరము వరయమునీంద్ర. ఓ మునీంద్ర విను, అది మేము ఇవ్వలేము, అది మా అధికారంలోకి రాదు. అలా ఈ లోకంలో ఉండేటటువంటి ఆచారానికి భిన్నంగా పుట్టినప్పటికీ కూడా శరీరం విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఉండిపోగలిగినటువంటి కుమారుడు, పరమశివుడితో తుల్యమైనటువంటి ఆకారమును, తేజస్సును, నిగ్రహానుగ్రహ శక్తిని కలిగినటువంటి వాడు, ఏ జనన మరణములు లేనటువంటి వాడు, కలగడం సంభవం కాదు, మేము ఇవ్వలేము. అందుకని శంకరుండనాదిలయుండు పరాత్పరుండు. నువ్వు ఆయన గురించి ఎంత గొప్పగా తపస్సు చెయ్యాలి అంటే, అరుసము మీర నియమమారసి తపించిన హరుని గూర్చి తపించినన్ అతడిచ్చు ఈ వరము పేరిమి నీకు మునీంద్ర తల్లజా. నువ్వు పరమశివుడి గురించి కానీ ఇటువంటి తపస్సు చేశావా? నీ అదృష్టం పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడా? ఆయన ఇవ్వగలడు ఈ వరాన్ని. ఎందుకంటే ఆయన ఇది ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఆయన ఈశ్వర శబ్దంతో ఉన్నవాడు. ఆయన ఇవ్వగలిగినది ఇవ్వలేనిది అన్నది ఆయనకి లేదు, ఆయన ఇవ్వగలడు. అందుకని ఆయన గురించి తపస్సు చేయి. అలా నువ్వు తపస్సు చేస్తే పేరిమి నీకు ఈ వరంబునిచ్చు మునీంద్ర తల్లజా, అటువంటి వరాన్ని నీకు ఇస్తాడు. అందుకని తపస్సు చెయ్యను. మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. చాలా కాలం ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. చిత్రం ఏమిటంటే, పరమశివుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఎముకలు తప్ప శిలాదుడికి ఏమీ మిగలలేదు. మిగిలిన ధాతువులన్నీ పురుగులు తినేసి, ఆ రోజుల్లో అస్థిగత ప్రాణం కాబట్టి ఎముకలుంటే ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణంతో ఉన్నాడు. పైనంతా పుట్టలు పట్టేసి ఉన్నాయి. శంకరుడే వచ్చి ప్రత్యక్షమైన బహిర్ముఖుడు కాలేదు. శంకరుడు తన చేతితో ముట్టుకున్నాడు, యథారూపాన్ని పొందాడు. పూర్వం ఉన్న కన్నా జవసత్వాలతో ప్రకాశించాడు. ఏం కావాలని అడిగాడు. అడిగితే అప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి అడిగాడు, పరమశివ సుతు అయోనిజు, అలాగే నాకు ఓ పరమశివ సుతుడు కావాలి, కొడుకు కావాలి. వాడు అయోనిజుడు కావాలి. వాడు ఆడదాని కడుపులో పెరిగి పెద్దవాడై 9 నెలలో 12 నెలలో పూర్తయిపోయిన తరువాత బయటికి వచ్చేటటువంటి యోని సంభవుడైనటువంటి వాడు కాకూడదు. అలాగే వాడికి జరామరణములు ఉండకూడదు. అటువంటి 3 లక్షణములు ఉన్నవాడై ఉండాలి. దానికి తోడు నీకు జోకకువానిన్, నీతో సమానమైనటువంటి వాడు అయి ఉండాలి. నిగ్రహానుగ్రహ శక్తిలో నీ అంత తేజస్సు ఉండాలి. చూస్తే ముమ్మూర్తుల నీలాగే ఉండాలి. శివుడెవరో నందెవరో తెలియకూడదు. అలాంటి కొడుకుని ఇవ్వాలి. అలాంటి కొడుకుని నాకు కటాక్షించు. అలాంటి కొడుకుని నాకు ఇస్తే అప్పుడు నేను కృపతో నాకిమ్మో మురిషత, నువ్వు కాని దయతో నాకు అటువంటి కొడుకునిచ్చావా మురిసిపోతా. సర్వలోక వంద్యపదాబ్జ, సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి పరమశివ, నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించాలి. ఆయన ఒక్క చిరునవ్వు నవ్వన్నాడు, సుతుడు కావాలి, వాడు నీ కొడుకయ్యి ఉండాలి, అయోనిజుడయ్యి ఉండాలి, జరామరణములు లేనివాడయ్యి ఉండాలి,
నాతో సమానుడై ఉండాలి, ఇటువంటి కొడుకు కావాలి. లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? భక్తికి ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ఠ నందీశ్వర వృత్తాంతం. తథాస్తు. ఇప్పుడు అయోనిజుడు కదు పుట్టాలి, భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు. శిలాదుడు సంతోషించాడు, వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని 1000 సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు. లేచి యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చాడు. ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు. వాడికి ఉపనయనం చేశాడు, వేద విద్య అంతా నేర్పించాడు, పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు, మహర్షుల్ని పంపించాడు. ఆ మహర్షులు ఆశ్రమానికి వెళ్ళి అన్నారు, పరమశివుడు చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదు. ఈ పిల్లవాడు అల్పాయుర్దాయం, ఎక్కువ కాలం బ్రతకడం. ఈ పిల్లవాడు ఈ ఆయుర్దాయం అయిపోయింది, ఇంకా కొద్ది రోజులే ఉంటాడన్నాడు. శిలాదుడు ఘోరున ఏడ్చాడు. ఈ పిల్లవాడు అన్నాడు, నాన్నగారు దేనికి ఏడుస్తున్నారు? నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు, ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు. నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమై నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను, కాబట్టి నీకు నేను కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను. మీ నాన్న నన్ను వరం అడిగాడు, శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు. అందుకు నువ్వు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు. అయోనిజుడు కావాలన్నాడు, యజ్ఞకుండంలోంచి పుట్టావు. నేను మహర్షులతో అలా కబురు చేశాను, కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు. నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు. నీకు జరామరణములు లేవు, నీకు మృత్యు అన్నది రాదు. నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు. అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు. శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే 3 కన్నులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు. పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు. పిలిచి, పార్వతి, ఇతను నీకు పుత్ర సదృశ్యుడు, ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే. కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు. విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒక దాన్ని పెరికి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండాడు. పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది. ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది. దానికే జటోదక అని పేరు. పార్వతీదేవిని పిలిచి, ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు. అనేటప్పటికి ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కన్నులు మూసుకుని సంకల్పం చేసింది. చేసేటప్పటికి శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతుల నుంచి 3 ధారల కింద పడ్డాయి. పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది. దాన్ని అలా ప్రవహించి పార్వతీదేవి చేతి నుంచి 3 ధారలుగా పడి ప్రవహించినటువంటి ఆ ధార ఏదైతే ఉందో అది ఒక నదీ రూపాన్ని పొందింది. దాన్ని త్రిస్రూప అని పిలిచారు. అలాగే ఎప్పుడైతే శంకరుడి యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తరిశాడో, పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి 3 ధారల పాల చేత తరిశాడో, పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు. అంటే ఎత్తు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామో అటువంటి రవం చేశాడు. అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బొగ్గ పుట్టి నదిగా ప్రవహించింది. దాన్ని వృషధ్వని నది అని పిలిచారు. అప్పటికి 3 నదులు పుట్టాయి. శంకరుడు పరమ సంతోషంతో తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పిల్లవాడికి అలంకారం చేశాడు.
ఇంతకాలం పరమశివుడి తల మీద అలంకారం చెయ్యబడినటువంటి స్వర్ణ కిరీటాన్ని తీసి ఈ పిల్లవాడి తల మీద పెట్టేటప్పటికీ ఆయన తలలో ఉన్నటువంటి గంగధారతో కూడుకున్నటువంటి ఆ కిరీటంలో ఉన్నటువంటి బంగారంతో కూడుకున్న జలం పిల్లవాడి శరీరం నుంచి కిందకి నదిగా ప్రవహించింది. ఎందుకు ప్రవహిస్తుంది అంటే మిగిలిన వారిని అనుగ్రహించడానికి. దానికి జంబూ అని పేరొచ్చింది, జంబూ నది అని. ఒక్క ఇలా కనుమూసి కను తెరిచేటప్పటికి ఇంత అనుగ్రహాన్ని పొంది ఆ పిల్లవాడు 4 నదుల ఉత్పత్తికి కారణం అయ్యేటప్పటికి పైన ఉన్నటువంటి మేఘమండలం మురిసిపోయింది. మురిసిపోయి మెరుపులతోటి ఉరుములతోటి వెంటనే తీయటి చల్లటి నీటి ధార విడిచిపెట్టింది. ఆ నీరు పడేటప్పటికి ఆయన శరీరం మీద పడి ఆ పిల్లవాడి మించి పక్కకి నదిగా ప్రవహించింది. ఆ నదిని స్వర్ణోదక అని పిలిచారు. నందీశ్వరుణ్ణి పరమశివుడు అనుగ్రహించినటువంటి సమయంలో 5 నదులు ప్రవహించాయి. వీటిని పంచనదములు అని పిలుస్తారు. వాటి మధ్యలో నేను లోకాన్ని అనుగ్రహిస్తానని పరమశివుడు జప్పీశ్వరుడు అన్న పేరుతో పిలిచాడు. అందుకే 5 నదులలో స్నానం చేసి ఆ శివలింగాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ పిల్లవాడి యొక్క జన్మ పరమశివుడి చేత పార్వతీదేవి చేత అనుగ్రహింపబడము ఏకకాలంలో జరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే పరమశివుడు తనతో సమానమైనటువంటి ముఖమండలాన్ని పిల్లవాడికి అనుగ్రహిస్తే శివమహాపురాణంలో బ్రహ్మాది దేవతలతో చెప్పుకున్నాడు నందీశ్వరుడు. ఆయన అన్నాడు, శంకర, నీ అనుగ్రహం వర్ణనాతీతం, దానికి హద్దు లేదు. మా తండ్రి తపస్సు చేసి అడిగాడని నీతో సమానమైన రూపాన్ని నాకు ఇచ్చేశావు. కానీ నాకొద్దు, నువ్వు అనుగ్రహించిన మిగిలినవి స్వీకరిస్తాను. కానీ నువ్వు ఎలా ఉంటావో అలాగే నా ముఖం ఉంటే నాకు నీకు భేదం చెప్పడం కష్టం కావచ్చు, నన్ను శివుడు అనుకోవచ్చు. నాకు అంత ఆశ లేదు. ఇది నీ హద్దు లేని అనుగ్రహం. అందుకే నాకు వానర ముఖాన్ని కటాక్షించమని అడిగాడు. ఆ పిల్లవాడు యొక్క వినయ విధేయతలు చూసి సంతోషించినటువంటి శంకరుడు, నువ్వు ఎప్పుడు అలా కనపడాలనుకుంటే అప్పుడు నీ ముఖము వానర ముఖంగా కనపడుతుంది, కోతి ముఖంలా కనపడుతుంది అని అనుగ్రహించాడు. అందుకే వానర ముఖంతో దర్శనమిస్తుంటారు నందీశ్వరుడు. అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు. నిలబడితే ఆయన్ని ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు. అప్పుడు తూర్యములనన్నింటినీ మోగించారు, మంగళవాద్యములను మోగించారు, దిక్కులు పిక్కటిల్లిపోయి పుష్పవృష్టి కురిసింది, అప్సరౌగణములు నాట్యములాడే. అంత గొప్పగా ఆయనకి పట్టాభిషేకం చేశారు. అందుకే ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే నంది. ఆ నంది పేరు ఎందుకు వచ్చింది అంటే శిలాదుని యొక్క కుమారుడు. ఈ పిల్లవాణ్ణి చూశాడు శిలాదుడు. చూసి నందుడౌట చేసి నంది అనుచు నామకరణంబొనర్చి వివిధార్థ సంచయంబు నిన్ని అర్ధులైన వారికిచ్చి తనియ చేయుచు ముదంబున తనరుచుండే అన్నారు శివమహాపురాణంలో. ఆ శిలాదుట్ట పిల్లవాడి వంక చూశాట. ఉరే, శిలాదుని యొక్క కుమారుడు అని చెప్పబడతావు, ఎంత గొప్ప కొడుకువిరా అని ఆ పిల్లవాడి ముఖం చూసేటప్పటికీ ఆ తండ్రిలో ఎంత ఆనందం వచ్చేసిందోట. నాలో ఉండిపోయిన ఇంత ఆనందం, నా కోరిక తీరింది, పరమశివుడితో సమానమైనటువంటి కొడుకుని నేను కన్నానన్న ఆనందానికి కారణమై రాశీభూతమై సాకారముగా నా ఎదుట నడిచి వచ్చావు కాబట్టి, నా కోరిక తీర్చావు కాబట్టి కొడుకుని నందనుడు అని పిలుస్తారు. తండ్రి ఆనందమునకు కారణమవుతాడు కాబట్టి కొడుకు నందనుడు. ఎంత మంది ఉండనివ్వండి, తండ్రి మనసు కొడుకు కోసం కొట్టుకుంటుంది. అందుకే కొడుకుని నందన అన్న శబ్దంతో పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే ఎవరికి ఆనందం ఇస్తాడు అంటే తండ్రికి ఆనందం ఇస్తాడు. తండ్రికి సంతోషం ఎక్కడ అంటే కొడుకుని చూస్తే. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఆ కొడుకుని ఒకసారి కౌగిలించుకున్నాడు అనుకోండి తండ్రి, అంత కష్టాన్ని మరిచిపోతాట. పుత్రగాత్ర పరిష్వంగా అంటారు. ఆ కొడుకుని కౌగిలించుకోవడంలో తండ్రి అంత ఆనందాన్ని పొందుతాడు. సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే
కొడుకులందరికీ నందనులని పేరు వచ్చింది. అందుకే యశోదానందనుడు, నందనందనుడు, కైకేయీ నందనుడు, దశరథ నందనుడు నందన శబ్దంతో వేస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడని. మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిజుడైనటువంటి శతుడు, జరామరణములు లేనివాడు, పరమశివుడితో తుల్యమైన వాడు కావాలి నాకు కొడుకని నేను ప్రార్థన చేస్తే, నువ్వు మళ్ళీ తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది 5 నదులు పుట్టడానికి కారణమై పార్వతీ పరమేశ్వరుల చేత అనుగ్రహింపబడి పరమదగణాధిపత్యాన్ని పొంది నువ్వు నడిచి వస్తుంటే, పరమశివుడికి వాహనంగా అంగీకరింపబడితే నిన్ను చూసి నేనెంత మురిసిపోతాను. నా ఆనందమునకంతటికీ నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానన్నాడు. నందుడౌట చేసి నంది అనుచు నామకరణం బొనర్చే, అందుకని నంది అని పేరు పెట్టాడు. ఈశ్వరుడితో సమానమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఈశ్వర శబ్దం పక్కన చేరింది. నందీశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వర శబ్దం మిగిలిన వాళ్ళకి అన్వయం కాదు. మీరు అందుకే చూడండి, తెలియక కొంతమంది శనీశ్వరుడు అంటూ ఉంటారు. శనీశ్వర అన్న మాట లేదు. గ్రహములలో ఏ గ్రహమునకు కూడా ఈశ్వరత్వం లేదు. గ్రహములు ఫలితాలను ఇచ్చేటప్పుడు భగవంతుని యొక్క శాసనాన్ని బట్టి అనుగ్రహిస్తాయి. భగవంతుడు కూడా ఓ గ్రహాన్ని నువ్వు ఇలా ఫలితం ఇవ్వవద్దు అంటే గ్రహం ఊరుకోవాలంతే. శనీశ్వరుడు అన్న మాట లేదు. శనైశ్చరుడు, శనైహి చరహ. ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు. అందుకే జాతకంలోకి వస్తే ఎక్కువ కాలం నడుస్తాడు. అందుకని శనైశ్చరుడు, శనీశ్వరుడు లేదు. కానీ నందీశ్వరుడు, ఎందుకంటే ఈశ్వరుడితో తుల్యమైన వాడు కాబట్టి నందీశ్వర అని పేరు వచ్చింది. మన అదృష్టం ఏమిటంటే ఆ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉన్నదో అదే నంది మండలము అన్న పేరుతో పిలవబడింది. ఇప్పటికీ మనం శ్రీశైలం వెడితే శ్రీశైలానికి చాలా దగ్గరలో నంద్యాల అని ఇప్పుడు పిలవబడుతోంది. అది నంద్యాల కాదు, అసలు నందుల యొక్క ఆలయముల వరుస ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి నందుల ఆలయ ఆవళి, నందులకు ఆలయములు ఎన్నో ఉన్న ప్రదేశం అది నందుల ఆలయము. నందుల ఆలయ ఆవళి క్రమక్రమంగా నంద్యాల. ఒకప్పుడు దీని పేరు హేలాపురి, ఇప్పుడు ఏలూరు. ఒకప్పుడు మా ఊరి పేరు కోకనదము, ఇప్పుడు కాకినాడ. ఒకప్పుడు పీఠికాపురము, ఇప్పుడు పిఠాపురము. అలాగే ఒకప్పుడది నందులకు ఆలయము, ఇప్పుడు నంద్యాల. అటువంటి ఆ ప్రాంతంలో నంది మండలం ఉంది. ఎక్కడ నందీశ్వరుడు తపస్సు చేశాడో అక్కడ పరమశివుడు అనుగ్రహించి, నందికి శివుడికి భేదం ఉండకూడదని మీ తండ్రి శిలాదుడు అడిగాడు కనుక నేను అక్కడ బ్రహ్మనంది అన్న పేరుతో పెద్ద నందీశ్వర స్వరూపంతో వెలిసి ఉంటాను. ఉండి మిగిలినటువంటి నందులన్నిటినీ కూడా నేను శాసిస్తూ ఉంటాను. నంది తేజస్సు, శివ తేజస్సు ఏకీకృతమై వెలిసినటువంటి లింగస్వరూపం. అందుకే అక్కడ ఉన్నది మహానంది. ఒకానొకప్పుడు ఆ మహానంది క్షేత్రాన్నంతటినీ కూడా బాగా పునర్నిర్మాణం చేయడం కోసం పానమట్టం దగ్గర తవ్వారు. తవ్వితే గొర్రె పట్టడానికి ఎంత చోటు ఉంటుందో అంత చోటుతో కైవారం ఉంటుంది. గోరువెచ్చగా ఉంటాయి. మీరు అందుకే ఎప్పుడైనా మహానంది దగ్గర ముందు పెద్ద తటాకం ఉంటుంది. మీరు ఆ తటాకంలో దిగి స్నానం చేస్తే ఎంత నీరు వస్తుంటుందో పక్క పొలాల్లోకి వెళ్ళిపోతుంటుంది. ఎక్కడి నుంచి వస్తోంది ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా కాళేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ గోదావరి నదిలోకి ఎలా వెళ్ళిపోతాయో ఎలా అర్థం కాదో, అలాగే మహానంది వెళ్ళినప్పుడు శివలింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తూ ఉంటాయి ఆ జలాలు. ఒకప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కింద జలప్రవాహాన్ని చూశారు. ఆ ప్రవాహం వెడుతూ ఉంటుంది. అది గోరువెచ్చటి నీటిగా వెడుతూ ఉంటుంది ఆ జలప్రవాహం. అక్కడ మహానంది, ఆ మహానందిని పరివేష్టించి నవనందులుగా 9 నందులుగా ఉన్నాడు ఆయన. అందులో వినాయకనంది, గరుడనంది, ప్రథమనంది, సూర్యనంది, చంద్రనంది, నాగనంది, బ్రహ్మనంది, విష్ణునంది, శివనంది. ఈ 9 నందులు నవనందులు. ఒకప్పుడు నందులు పరిపాలన చేసి ఆ దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి అని ఒక మాట. కానీ శాస్త్రంలో 9గా వెలిసినటువంటి నంది స్వరూపములకు ప్రధాన పరిపాలకుడై వెలిశాడైన బ్రహ్మనంది అన్న పేరుతో. మహానందిగా
నందీశ్వరుడు శివచైతన్యంతో కలిసి రాశీభూతమైనటువంటి లింగస్వరూపం. అందుకే అది నంది తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో అడుగు పెట్టడం, ఆ తటాకంలో స్నానం చేయడం, మహానంది క్షేత్రాన్ని దర్శనం చేయడం పరమాద్భుతమైనటువంటి విశేషాలుగా చెప్తారు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, మహానంది వెడితే ఆ తటాకంలో స్నానం చెయ్యాలనుకున్న వాళ్ళు ₹1 కాసు విడిచిపెట్టారనుకోండి, అంత నీటి కింద నుంచి కూడా నాణ్యం స్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. నాణ్యం మీద ఉన్న బొమ్మ కూడా కనపడుతుంది. అంత స్వచ్ఛమైన నీటి ధార, అది ఎప్పుడు ఆగిపోవడం ఉండదు, అలా వస్తూనే ఉంటుంది ఆ నీటి ధార. అంత గొప్ప నంది మండలం ఏర్పడింది. నందీశ్వరుడు అన్న పేరుతో శివపరివారంలో ఆయన ప్రధానుడై ఆయన అనుగ్రహం లేకపోతే శివదర్శనము కాదు. ఇది నందీశ్వరుడు పొందినటువంటి వరం. అందుకే నేను శివాలయానికి వెడతానండి, వాహనమే కదండి, నేను శివలింగాన్ని దర్శనం చేస్తానండి అంటే కుదరదు. అందుకే నందీశ్వరుణ్ణి మీరు గమనించండి, ఆయన ఆనందమంతా ఎక్కడుంటుంది అంటే శివదర్శనంలోనే ఉంటుంది. ఎప్పుడు శివలింగం వంక చూస్తూ ఉంటాడు. శివలింగం అంతరాలయంలో ఉంటుంది, నంది బయట ఉంటాడు. ఎండ రానివ్వండి, నందిని ఒక్కొక్కసారి మీరు వేసవి కాలంలో వెళ్ళి సాయంకాలం ప్రదోష సమయంలో ముట్టుకుంటే వేళ్ళు కావుతాయి, అంత వేడిగా ఉంటుంది మూర్తి. కానీ ఇంత వేడిగా ఉందని ఆయన తల కదపడు. పెద్ద వాన పడనివ్వండి, కదపడు. భక్తి ఎక్కువైపోయి కార్తీక మాసంలో నంది తోక కింద దీపం పెట్టనివ్వండి, ఆయన కదలడు. ఆయన ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడు, శివుని వైపు దృష్టి పెడతాడు. ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు, ప్రపంచంతో సంబంధం లేదు. ఆయనకి ఎప్పుడూ శివదర్శనమే. ఆ శివదర్శనంలో పొంగులు వారిపోతూ ఉంటాడు. అంతటి అద్భుతమూర్తి కనుకనే శైవాగమంలో ఒక విశేషం ఉంది. త్రయోదశి తిథి పరమశివుడి పరంగా చాలా అద్భుతమైనటువంటి తిథి. త్రయోదశి నాడు శివలింగానికి చేసేటటువంటి అభిషేకం ఎంత గొప్పగా చేస్తారో, ఉభయపక్షములలోనూ త్రయోదశి తిథి నాడు నందీశ్వరుడికి కూడా అంత గొప్పగానూ అభిషేకం చేస్తారు. నందీశ్వరుడికి అభిషేకం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి అశాంతి ఉపశమిస్తుందని, సమస్తమైనటువంటి కళ్యాణములు అబ్బుతాయని, మనుష్యులకు కావలసినటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయని మనకి శాస్త్రవాక్కు. అందుకే శివదర్శనం ఎంత గొప్పదో, శివలింగాభిషేకం ఎంత గొప్పదో, నందీశ్వరుడికి చేసేటటువంటి అభిషేకము కూడా తత్తుల్యము, అంత గొప్పది. అటువంటి నంది యొక్క శృంగముల మధ్య నుండి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. శివలింగాన్ని దర్శనం చేసేటప్పుడు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు. అలా ఎవరైనా విడితే అది గొప్ప దోషం కింద స్వీకరిస్తారు. అలాగే నిర్మాల్యం తీసుకొచ్చి శివుడి మీద ఉన్న పువ్వులు చేతికిస్తే నంది దగ్గర పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింపబడదు. నందీశ్వరుడి దగ్గర నిర్మాల్యాన్ని విడిచిపెట్టకూడదు. నంది దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అనాలి. ఆయన దగ్గరకు వెళ్ళి శివలింగానికి నందీశ్వరుడికి మధ్యలోకి వెళ్లకుండా ఉండడానికి ఏ చేతిని ఉపయోగిస్తే సరిపోతుందో ఆ చేతిని పెట్టి, ఉదాహరణకి బొటనవేలు చూపుడు వేలు ఆయన యొక్క శృంగములు కొమ్ముల మీద ఉంచి, అంత బలిష్టమైనటువంటి నంది కొమ్ముల మీద మీరు చెయ్యి పెడితే నూరుకుంటాడా? కానీ ఆ రెండిటి మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో ఆయన యొక్క ఆ వృషణములను, అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకోవాలి, ఒక్కసారి పట్టుకుని వదిలేయాలి. ఆ వృషణములను ఇలా పట్టుకునేటప్పటికీ ఆయన ఊపిరి అని ఆగుతుంది. ఆయన ఊపిరిలో, ఆయన వదిలిపెట్టిన ఊపిరి, పీల్చిన ఊపిరిలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఊయలలు ఊగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఊపిరిని ఒక్కసారి ఆపాడో ఎదురుగుండా ఉన్నటువంటి శివుడు ఊయల ఆగి కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనము చేసినటువంటి వాడు అని దర్శనం చేసినటువంటి భక్తుడి ఖాతాలో వేస్తాడు. అది ఒక్క నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచి దర్శనం చేయడం వల్ల మాత్రమే సాధ్యం. అలా కాకుండా అతిక్రమించి నందికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళి నమస్కరించాడు అనుకోండి, దాని వలన దోషం వస్తుంది. అందుకే ముందు నందిని ప్రార్థన చేసి తరువాత ఆయన శృంగముల మధ్యలోంచి చూడాలి.
ప్రదోష వేళ దాటిపోయి కవచం పెట్టేస్తే, అంటే శివలింగం కనపడకుండా శివుని యొక్క మూర్తి ఏ ఇత్తడిదో రాగిదో వెండిదో బంగారందో తొడిగేస్తారు. అలా తొడిగేస్తే నంది శృంగముల మధ్యలోంచి చూడక్కర్లేదు. లింగాన్ని చూస్తే మాత్రం నంది యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే చూడాలి. అది పరమశివుడు నందీశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు ఆదివరాహస్వామి దర్శనం ఎలా చెయ్యాలో అలా నందీశ్వరుని యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. నంది పట్ల అపచారం చేస్తే పరమశివుడికి ఆగ్రహం వస్తుంది. నంది పట్ల పరమ భక్తితో వినమ్రతతో ప్రవర్తించాలి. ఒక్కొక్క శివాలయంలో బయట పెద్ద నంది ఉంటుంది, మీరు కొంచెం ముందుకెడితే ఇంకొక చిన్న నంది ఉంటుంది. కదలకుండా ఉన్నటువంటి పెద్ద నందిని స్థిర నంది అంటారు. ఈ చిన్న నంది కదులుతుంది, కదిపితే దాన్ని గట్టిగా నేలకి బిగించరు. ఈ కదిలే నందిని చరనంది అంటారు. పూర్వకాలంలో ఇంత వైద్య సదుపాయం లేనటువంటి రోజుల్లో ప్రతి ఊళ్ళో శివాలయంలో ఒక చరనంది ఉండేది. ఎందుకు చరనంది అంటే, అకస్మాత్తుగా ఎవరైనా ఒక స్త్రీకి ప్రసవం అవుతుంటే, ఆమె కష్టపడుతుంటే, ఆమెని వైద్యానికి తీసుకెళ్లాలన్నా వైద్యుణ్ణి తీసుకురావాలన్నా చాలా సమయం పడుతుంది అనుకుంటే, నేను పూర్వకాలంలో ఉన్న విశేషాన్ని చెప్తున్నాను. అప్పుడు ఏం చేసేవారంటే, శివాలయంలో అర్చక స్వామి దగ్గరికి వెళ్ళేవారు. అర్చకుడు వచ్చి శివాలయం తలుపులు తీసి ఈ చరనందిని ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి పిల్ల ఉన్న ఇంటి వైపుకి తిప్పేవాడు. ఈ నంది అటువైపుకి తిరిగి చూస్తే సుఖప్రసవం అయ్యేది. అందుకని చరనంది నుంచేవారు. నంది యొక్క దృష్టి పడితే ఆపద తొలగుతుంది అని. అందుకని స్థిరనంది చరనంది అని రెండు నందులు శివాలయంలో ఉండేటటువంటి సంప్రదాయం పూర్వకాలంలో ఉండేది. ఇప్పటికీ మీరు కొన్ని ప్రాచీనమైన శివాలయాలకు వెడితే శివనంది చరనంది అని రెండు నందులు కనబడుతూ ఉంటాయి. అలా నందీశ్వరుడు ఉండడానికి కారణాల్లో అదొకటి. మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు ధర్మమునకు ప్రతీక. ఒకానొకప్పుడు శిలాదుడు వరం అడిగితే అనుగ్రహించాడు పరమశివుడు. అనుగ్రహించి ఎవరు పిల్లవాడిగా వెళ్ళాలి, యజ్ఞకుండంలోంచి పిల్లవాడిగా పైకి వెళ్ళవలసిన వాడెవరు అంటే ధర్ముణ్ణి పిలిచాడు. ధర్మమే ఒక ఆకృతిని పొందితే ధర్ముడు అని పిలుస్తారు. ఆ ధర్ముణ్ణి పిలిచి శిలాదునికి నువ్వు కుమారుడిగా వెళ్ళు అన్నాడు. ఆ ధర్మమే శిలాదుడికి కొడుకుగా వచ్చింది. అందుకే వృషభ రూపంలో పడుకుంటాడు పరమశివుడి ముందు. నంది పురుష రూపంతో ఉండడు. పురుష రూపంతో ఉండకుండా యుద్ధ ఎలా ఉంటుందో అలా ఉంటాడు. కారణం ఏమిటంటే, ఎక్కడైనా సరే ధర్మము వృషభ రూపంలో ఉంటుంది, భూదేవి గోరూపంలో ఉంటుంది. భూదేవి శ్రీ మహావిష్ణువుతో మాట్లాడవలసి వస్తే గోరూపాన్ని పొందుతుంది. ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. ఎద్దుకి 4 కాళ్ళు ఉంటాయి, అలాగే వృషభమునకు 4 కాళ్ళు. ఈ ఎద్దుకున్న 4 కాళ్ళు అవి సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ 4 ధర్మమునకు ఉండేటటువంటి 4 కాళ్ళు. వృషభమునకు 4 కాళ్ళు ఉంటాయి. ఈ 4 కాళ్ళు నిజానికి అవి డెక్కలు కాళ్ళు కావు. నందీశ్వరుడు వృషభ రూపంలో పడుకున్నాడు అంటే ధర్ముడే పడుకున్నాడు. అందుకే నందిని స్పృశించడం, నంది శృంగములలోంచి దర్శనం చేయడం, నందికి నమస్కారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, శివుడు ఏది ఇస్తాడో నంది అదే ఇస్తాడు. శివుడికి రుద్రాభిషేకం చేశాం అంటారు. రుద్రుడు అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, ఏదో కోపంగా ఉంటాడు కాబట్టి రుద్రుడు అని కాదు దాని అర్థం. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇది రుద్రః. వేదముల యొక్క శబ్దము చేత, వేదమంత్రముల చేత లోకమునకంతటికి ధర్మాన్ని నేర్పిన వాడెవరో, ధర్మము చెప్పిన వాడెవరో, ధర్మమునందు అనురక్తి కల్పించిన వాడెవరో, ధార్మికంగా మనం బ్రతుకుతామనేటటువంటి కోరిక గట్టిగా నిలబడేటట్టు చెయ్యగలిగిన వాడెవరో, ధార్మికమైన జీవనమునందొచ్చేటటువంటి వైక్లభ్యములు తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని కూడా అనుగ్రహించగలిగిన వాడెవరో ఆయన రుద్రుడు. ఆ రుద్రుడు ఏ ధర్మాన్ని అనుగ్రహిస్తాడో నందీశ్వరుడు కూడా అదే అనుగ్రహిస్తాడు. అందుకే వృషభ రూపంతో 4 కాళ్లతో పడుకుంటాడు. ఒక్కొక్కచో నందీశ్వరుడు అద్భుతమైనటువంటి అనుగ్రహ ప్రదాత. ఆయన ఇవ్వలేనిది లేదు. మీరు చూసి ఉంటారు, ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ఆచారం ఎక్కువ.
పేరులో బసవ ఉంటుంది. చాలా మంది పేర్లలో ఇప్పుడు ఉన్నటువంటి తరాల్లో నాకు తెలియదు కానీ ఇప్పుడున్న తరానికి ముందు తరం వరకు పేర్లలో చాలా మంది పేర్లలో బసవ ఉంటుంది. ఆ బసవ ఎందుకు వచ్చిందో తెలుసా? బసవీశ్వరుడు అని పేరు నందీశ్వరుడికి. బసవయ్య బసవయ్య అంటారు. నంది అనుగ్రహించి కొడుకు పుడతాడు. నందీశ్వరుడి మెడలో శనగలు కడతారు. ఇప్పటికీ శ్రీశైలంలో శనగల బసవయ్య అంటుంటారు. ఇప్పటికీ వింటాడు. అందుకే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఉన్న నందిని జాగ్రత్తగా చూడండి. 3 గంటలు కట్టుకుంటాడు. కింద 1 గంట, మధ్యలో 1 గంట, మెడలో 1 గంట ఉంటాయి. 2 చెవులు ఒకలా ఉండవు, ఇలా ఉంటుంది ఒక చెవి. ఏదైనా చాలా కష్టం వచ్చిందనుకోండి, శ్రీశైలంలో నంది చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆయన వింటాడు బాగా. విని, స్వామి నా కోరిక తీర్చిన తరువాత నువ్వు వెంటనే ఇవి తినమని శనగలు మూట కట్టి ఆయన మెళ్ళలో కడతారు. అలా కట్టగా 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 ఇప్పుడు ఆయనకి పేరు ఏమని వచ్చిందంటే శనగల బసవన్న అని. నందీశ్వరుడు కాలజ్ఞానంతో ఉంటాడు. పరమశివ స్వరూపం కదా, మీకు ముందే చెప్పే కదా, కాలంబు గతి అని. అందుకే యుగాంతం ఎప్పుడైపోతుంది అన్నది మొట్టమొదట ఎవరికి తెలుస్తుంది అంటే నందీశ్వరుడికి తెలుస్తుంది. యుగాంతం అయిపోయే సమయం వచ్చేసింది అని గుర్తు ఏమిటంటే, శ్రీశైలంలో ఉన్నటువంటి నందీశ్వరుడు పైకి లేచి మోరలెత్తి పెద్దగా అరుస్తాడు. ఆ నందీశ్వరుడు రెంకె వేస్తే కృష్ణానది పైకి లేస్తుంది. పైకి లేచి కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది. అవి వరుసగా మహాప్రళయం యొక్క చిహ్నాలు. ఇందులో మొదట తెలుసుకునేవాడు ఎవరు అంటే నందీశ్వరుడు తెలుసుకుంటాడు. నందీశ్వరుడు నిరంతర శివదర్శనంలో ఉంటాడు. అందుకే నంది చెయ్యని దర్శనం మొదట ఎవ్వరూ చేయకూడదు. మీరు ఇప్పటికీ శ్రీశైలాది క్షేత్రములకు వెడితే సుప్రభాతం చదువుతారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పౌర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని సుప్రభాతం అంతా చదివేసిన తర్వాత తెర తీస్తారు. పరాకు చెప్తారు, పక్కకుండండి పక్కకుండండి, ముందు నంది చూడాలి, పక్కకుండండి అని చెప్తారు. నందీశ్వరుడు మొట్టమొదట శివదర్శనం చెయ్యాలి, తర్వాతనే మనం చెయ్యాలి. నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళకూడదు. అటువంటి బసవయ్య ఆయన ప్రథమ దర్శనం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కచో నంది ఎంత అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడంటే ఇక పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలడు. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ కొండ పైకి ఎక్కుతారు, మెట్ల దారి ఉంటుంది. ఆ పైకి ఎక్కి అక్కడ చరనంది ఉంటుంది, నంది తిప్పుతారు. ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడి యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది. అందులో 4 పదార్థములు వెయ్యాలి. నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు, ఈ 4 వెయ్యాలి. ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ ఎందుకు వేస్తారు ఏమిటి ఎక్కడ చెప్పగలను, ఎప్పటికవుతుంది? ఆ 4 పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి. తిప్పితే 4 నలుగుతాయి. ఈ 4 నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వైపుగా నందిని ఉంచుతారు. ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్లుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు. అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే, వారికి ఇక పునర్జన్మ లేదు. నందీశ్వరుడు అంతటి అనుగ్రహ ప్రదాత. అటువంటి నంది మీరు జాగ్రత్తగా గమనిస్తే నిరంతరం శివుడి వంక చూస్తూ శివ శాసనాన్ని తీసుకుంటూ ఉంటాడు దృష్టిలోకి. ఒకప్పుడు నందనార్ అని ఒక మహాభక్తుడు, శివభక్తుడు, ఆదనూరు అని ద్రవిడ దేశంలో ఒక చిన్న ఊరిలో పుట్టాడు. ఆయన జన్మత ఆయనకి అంత గొప్ప శివభక్తి ఏర్పడింది, జన్మజన్మాంతర సంస్కారం మహానుభావుడిది. ఆయన ఒకప్పుడు ఆ ఆదనూరికి దగ్గరలో ఉన్నటువంటి తిరుప్పంగూర్ అనబడేటటువంటి క్షేత్రంలో పరమశివుడికి ఉత్సవాలు జరుగుతున్నాయంటే చూడడం కోసమని వెళ్ళాడు. పిల్లలందరితో కలిసి బయలుదేరి ఒళ్ళంతా విభూతి అలదుకుని పరమ సంతోషంతో చిందులు వేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం రీత్యా శివాలయం అంతరాలయం వరకు ఆ పిల్లల్ని రానివ్వలేదు. నందీశ్వరుడి వెనక ఉన్నటువంటి ధ్వజస్తంభం వరకే అనుమతించారు. పిల్లలు, చిన్నపిల్లలు పాపం ఈ నందనార్కి కన్నులారా ఒక్కసారి చూడాలి ఆ శివలింగాన్ని అని ఉంది. కానీ ఆ శివలింగం వంక ఒక్కసారి చూద్దామంటే నందీశ్వరుడి యొక్క పెద్ద మూర్తి అడ్డొస్తాం.
ఆయన ఆర్తితో మనసులో చెప్పుకున్నాడు, శివ నిన్ను చూడాలని బయలుదేరి వచ్చాను. ఈ నంది అడ్డంగా ఉన్నాడు, నన్న ధ్వజస్తంభం దాటి వెళ్ళనివ్వరు, ఇక్కడి నుంచి నాకు నీ దర్శనం అవ్వట్లేదు, శంకర ఎలా అనుగ్రహిస్తావో నన్ను అనుగ్రహించమని అడిగాడు. వెంటనే పరమశివుడు నందీశ్వరుణ్ణి ఆజ్ఞాపించాడు, నీ వెనక నా భక్తుడు నందనారున్నాడు, నంది పక్కకి తొలగు, ఆయన చూస్తాడు నన్నన్నాడు. వెంటనే నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగుండా ఉన్నవాడు ఓ పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మీరు తిరుప్పొంగూరు వెడితే శివలింగానికి ఎదురుగుండా ఉండదు నంది, నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. నందనారు వెళ్ళినప్పుడు శివాజ్ఞ మేరకు నంది పక్కకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ నంది అలాగే పక్కకి తొలగిపోయి ఉంటాడు. నిరంతరము శివ ధ్యానంలో ఉంటాడు, ఆయన శివుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాడు. అటువంటి నంది పశువులన్నిటికీ కూడా చిహ్నముగా ఉంటాడు. పశువు అంటే ఏదో నేను దూడల గురించి గేదెల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి, నేను మిమ్మల్ని ఒక్కరినే అంటలేదు. పశువులలో కల్లా మొదటి పశువు ఎవరంటే నేనే. నా మీద పెట్టుకుంటే మీకు మిమ్మల్ని అన్నాను అన్న క్లేశం కలగకూడదని ముందు నా మీద పెట్టుకుంటున్నాను. లోకంలో అన్ని పశువులే మనతో కలిపి. ఎందుచేత అంటే పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే పాశము చేత కట్టబడినది. మెడలో తాడుండి తాడుతో కట్టబడితే పశువు అంటారు. పశువు, పాశము, కట్టుటకు స్థానము, ఈ మూడు ఉంటాయి. ఒక ఎద్దుందనుకోండి, దాని మెడలో తాడు, ఆ తాడు రెండో కొస ఏదో కర్రకో దేనికో కడతారు, ఒకవైపు మెడకి కడతారు, కట్టబడడానికి పశువు ఉంటుంది. అలాగే మనకి కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మపాశములు ఉంటాయి, వాటిని అనుసరించి మనం సుఖదుఖములను పొందుతుంటాం. ఆ కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. అందుకే కర్మపాశముల చేత కట్టబడి జన్మ ఒక రాట, జన్మ అన్న స్తంభానికి కర్మపాశముల చేత కట్టబడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి పశువు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ స్మృతౌ శాస్త్రౌ విద్యాం అంటూ పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. శంకర నేను పశువుని, మీరు పశుపతి, కాబట్టి మీకు నాకు ఈ అనుబంధం చాలదా? పశువుని రక్షించుకోవలసిన వాడు పశుపతి, కాబట్టి మీరు నన్ను కాపాడుకోండి అన్నారు. అలా లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ పశువులైతే తరించాడు అనడానికి గుర్తు ఆ పాశం పోవాలి మెడలోది, కర్మపాశములు తెగిపోవాలి. ఈ కర్మపాశములు ఎప్పుడు తెగిపోతాయి? శివానుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి. తెగిపోతే పశువు పశుపతిలో కలిసిపోతాడు. అందుకే ప్రతి వారిలో కూడా నేను నేను అని ఒక జీవ లక్షణం ఉంటుంది. నేనంటాను, నేనున్నాను అనుకోండి, నాకు ఆకలిస్తోంది అంటాను, నాకు దాహం వేస్తోంది, నాకు తలకాయ నిప్పిగా ఉంది, నాకు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుంది అంటాను. ఈ నేను నేను అనబడేటటువంటి జీవుడు అందరిలో ఉంటాడు. అందరిలో ఉన్న జీవుడు కర్మపాశముల చేత కట్టబడి శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఈ పశువులన్నిటికీ కలిపి చిహ్నమేది అంటే అదిగో పెద్ద నంది. అందుకే మీరు కాఠ్మండు వెడితే ఆ కాఠ్మండులో పంచముఖాలతో ఉంటాడు పరమశివుడు. ఆ పంచముఖాలతో ఉన్నటువంటి శివలింగానికి ఎదురుగుండా చాలా పెద్ద నంది ఉంటుంది. ఆ నంది సమస్తమైనటువంటి జీవులకు ప్రతినిధి. పశువు పశుపతిలో ఎప్పుడు కలిసిపోతుంది అంటే ఆ పాశము తొలగిపోవాలి, మెడలో ఉన్న పాశం తెగిపోవాలి. అది మామూలు తాడు కాదు, కర్మపాశం. అది ఎప్పుడు తొలగిపోతుంది అంటే భక్తితో ఎవరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో ఆ భక్తిని చూస్తాడు ఆయన. భోళాశంకరుడు భోళాశంకరుడు అంటాడు. భోళాశంకరుడు అంటే ఏదో ఉబ్బులింగడు, మనం ఏదో మనసులో కాపట్యం పెట్టుకుని పైకి శివా శివ అంటే లొంగిపోయే అమాయకుడు కాడు. ఏమీ తెలియకపోయినా మనసు నిష్కల్మషంగా ఉండి ఒక్కసారి పిలిచినా లొంగిపోయేటటువంటి వాడు భోళాశంకరుడు. అంతేకాని లోపల కుళ్ళు బుద్ధులన్నీ పెట్టుకుని పైకి మాత్రం 4 మాటలు ఆయన పేరు చెప్పేస్తే పొంగిపోయేంత అమాయకుడు కాడాయన. కాబట్టి అటువంటి తత్వం ఉన్నవాడు. ఆయన పట్ల భక్తితో ఎవడు ప్రవర్తిస్తాడో వాడి పాశములను తొలగతోస్తాడు, ఆ పాశము తీసేస్తే ఇక పశువు కాదు, పశుపతిలో కలిసిపోతాడు. ఈ పశువులన్నిటికీ నిదర్శనం ఎవరు అంటే నందీశ్వరుడు. అందుకే పశుస్వరూపంతో పడుకొని ఉంటాడు ఆయన.
ఈ నంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణంతో ప్రకాశించింది. ప్రత్యేకించి మీరు ఆంధ్రదేశంలో నందీశ్వరుడి యొక్క మూర్తుల్ని పరిశీలనం చేస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతమైనటువంటి నందీస్వరూపం కనబడుతుంది. లేపాక్షి వెడితే లేపాక్షిలో ఉండేటటువంటి నందీశ్వరుడికి పూజ లేదు. మనందరం చెప్తామే లేపాక్షి బసవయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అంటాం. ఎక్కడ భూగోళం మొత్తం మీద అటువంటి నంది లేదు. అంత అద్భుతమైన నంది. ఎందుకో తెలుసా? గండభేరుండ పక్షి ఉంటుంది. ఆ గండభేరుండ పక్షి తన 2 కాళ్లతో ఏనుగుని ఎత్తుకుని పట్టుకుంటుంది. అంటే ఆ పక్షి ఎంత బలం ఉన్న పక్షో మీరు ఆలోచించండి. గండభేరుండ పక్షి ఒక మదపుటేనుగుని ఎత్తి పట్టుకుని ఉండగా ఉన్నటువంటి పథకంతో ఒక గొలుసు మెళ్ళో వేసుకుని నందీశ్వరుడు ఉంటాడు. అంటే నంది ఎంత పెద్ద నంది! ఒకానొకప్పుడు లేపాక్షిలో దేవాలయం కడుతున్నటువంటి శిల్పులు ఖాళీ ఉన్నప్పుడల్లా గండభేరుండ పక్షి పట్టుకున్నటువంటి ఏనుగుతో ఉన్నటువంటి హారాన్ని మెడలో వేసుకున్నంత పెద్ద నందిని చెక్కాలి అని కోరిక పుట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా ఓ నందిని చెక్కుతూ వచ్చారు. అదొక పెద్ద శిల. అది అద్భుతమైనటువంటి నందీశ్వర స్వరూపమైంది. ఆ నందే లేపాక్షిలో ఉన్నటువంటి నంది. అక్కడ నుంచి చూస్తే నాగలింగ స్వరూపం కనపడుతుంది. అసలు ఆ నందీశ్వరుడి వంక చూస్తే ఒళ్ళు రోమాంచితం అవుతుంది. వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి ఆనందంతో. అబ్బా ఏమి చెక్కారా అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి నంది. ఒక్కొక్క చోట ఉండేటటువంటి నందికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీకు ఇక్కడే ఏలూరులోనే ఇప్పుడు దాన్ని శృంగేరి పీఠాధిపతులు నాకు తెలిసినంత వరకు జరాపహరీశ్వరుడు అని పేరు పెట్టారు. మా చిన్నతనంలో జలాపాలీశ్వరుడు అని పిలుస్తుండేవాళ్ళం. అక్కడ నంది ఎంత ప్రాముఖ్యమో శివలింగం అంత ప్రాముఖ్యం. మీ ఊళ్ళో మీ ముందు కూర్చుని మీ ఊళ్ళో ఉన్న ఒక శివాలయం యొక్క వైభవం చెప్పడం అంటే సాహసమే. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందరం ఏం చేస్తామంటే నంది శృంగములలోంచి శివలింగాన్ని చూస్తాం. ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి శివాలయానికి ఉన్న ప్రఖ్యాతి ఏంటంటే, శివాలయం వెనక్కి వెడితే శివాలయంలో శివలింగం ఉన్నటువంటి అంతరాలయం వెనక ఉన్నటువంటి గోడకి కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి మీరు చూస్తే నందీశ్వరుడు కనపడతాడు. ఆ నంది కాలు ఇలా ముందుకి పెట్టి ఉంటాడు. ఇలా ముందుకి పెట్టి ఉన్నటువంటి కాలుకి ప్రత్యేకంగా కడియం వేసేవారు. ఆయనకి కడియం వేసి మెడలో ఆ శనగలు మొదలైనవి మూట కడితే పిల్లలు పుడుతూ ఉండేవారు. సంతానకారకుడై ఉండేవాడు. ఈప్సితములను కటాక్షిస్తూ ఉండేవాడు. ఈ ఊళ్ళోనే ఆ స్వామి శివలింగము ఎంత ఈప్సితములను ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినదో, నందీశ్వరుడు కూడా తత్తుల్యమైనటువంటి విశేషమైన దర్శనములు ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు. అలాగే కాకతీయ నంది. మీరు 1000 స్తంభాల మంటపానికి వెడితే వరంగల్లో 6 అడుగుల ఎత్తు నంది పడుకుని ఉంటుంది. 6 అడుగుల ఎత్తి నంది పడుకున్నప్పుడు కాకతీయ నందికి ఒక్కదానికి ఒక లక్షణం ఉంటుంది. కాకతీయ నంది 3 కాళ్ల మీద పడుకుని ఒక పాదం బాగా ముందుకి ఇలా చాపి మడుస్తుంది. ఇలా అసలు దాని అందం చూసి తీరాలి. ఇలా ఎలా కూర్చుంటుందంటే పరమ గంభీరంగా ఉంటుంది. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మమానర సముద్ర అని వాల్మీకి మహర్షి సుందరకాండలో వర్ణించినట్లుగా ఏదో నందీశ్వరుడు పర్వతం మీద కూర్చుని చూస్తుంటే ఎలా ఉంటుందో కాకతీయ నంది అలా ఉంటుంది. అలాగే ఓరుగల్లు పక్కన వరంగల్ పక్కన రామప్ప దేవాలయం ఉంది. రామప్ప దేవాలయంలో నందీశ్వరుడు ఉంటాడు. రామప్ప దేవాలయంలో ఉండే నందీశ్వరుడు ఒక చమత్కారం. మీరు మామూలుగా చూశారనుకోండి, ఒక్క శివుణ్ణి చూస్తూ ఉంటాడు. మీరు ఆ నందీశ్వరుడి చుట్టూ తిరుగుతూ నంది వంక చూస్తున్నారనుకోండి, ఆయన మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. మీరు ఎటెళ్ళండి చూస్తాడు. మీరు ఎటువైపుకి వెళ్ళండి, ఆ నందీశ్వరుడు మిమ్మల్నే చూస్తున్నట్లుగా కనపడుతుంది. కానీ ఆయన శివుణ్ణే చూస్తూ ఉంటాడు. శివుణ్ణే చూస్తున్న నందికి ఎటు తిరిగినా మిమ్మల్ని చూసేటట్టుగా విగ్రహాన్ని చెక్కిన అపురూప శిల్పం, అద్భుతమైనటువంటి నందిమూర్తి మీకు వరంగల్ రామప్ప దేవాలయంలో కనపడుతుంది. ఒక్క నందీశ్వరుడు ఎన్ని విశేషాలు చేశాడు. లలితా సహస్రనామ స్తోత్రంలో నంది విద్యా నటేశ్వరి అని అమ్మవారికి పేరు.
నంది విద్య అంటే అమ్మవారికి సంబంధించినటువంటి సమస్తమైన విద్యలు ఎవరికి తెలుసు అంటే ఒక్క నందీశ్వరుడికే తెలుసు. అందుకే నంది ఒకరు శివుడు ఒకరు కాదుగా. శివుడికి తెలియని రహస్యమే ఉంటుంది అమ్మవారికి సంబంధించింది. అమ్మవారి ఉపాసనకి సంబంధించిన సమస్త రహస్యములు తెలుసున్నవాడు ఎవరంటే నందీశ్వరుడు. ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే లోకానికంతటికీ అమ్మవారి యొక్క ఉపాసన అన్ని అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలు అన్నీ నంది ముఖతః అందాయి కాబట్టి శ్రీ విద్యకి నంది విద్య అని పేరు వచ్చింది. అందుకని అమ్మవారికి నంది విద్య, నటేశ్వరి వరుస క్రమంలో పేర్లు పలుకుతూ ఉంటాం కదా. నందీశ్వరుడు తీసుకొచ్చాడు. సౌందర్య లహరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి అద్భుతమైన పరీక్ష పెట్టినవాడు కూడా నందీశ్వరుడు. ఎందుకని అంటే పరమశివుని యొక్క దర్శనానికి శంకరాచార్యుల వారు యోగ మార్గంలో కైలాస పర్వతం మీదకి వెడితే పరమశివుడు 5 శివలింగములను ఇచ్చాడు. 5 శివలింగములను శంకరాచార్యుల వారు 5 చోట్ల పెట్టారు. కాంచీపురంలో 1, శృంగేరిలో 1, చిదంబరంలో 1, నేపాల్లో 2, 5 లింగములను ఉంచారు. అలాగే అమ్మవారు సౌందర్య లహరిని ఇచ్చింది. సౌందర్య లహరిని తీసుకుని వచ్చేస్తుంటే నందీశ్వరుడు కొన్ని శ్లోకాలు లాగేశాడు. లాగేస్తే శంకరాచార్యుల వారు అలా నిలబడ్డారు. నిలబడితే అమ్మవారంది, శంకర కైలాస శంకరుడికి కాలడి శంకరుడికి భేదం లేదు అని లోకానికి నిరూపించాలి, నువ్వు పూరణ చేసేయి. అందుకు నందీశ్వరుడు తీసుకుపోయేటట్టుగా చేసింది. శంకరాచార్యుల వారు వెంటనే సౌందర్య లహరి శేషాన్ని పూర్తి చేసి లోకానికి అందించారు. శంకర భగవత్పాదులు స్వయంగా నమః కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో ఉన్న శంకరుడుగా శంకరాచార్యుల వారిగా వచ్చాడు సుమా అని లోకానికి నిరూపణం చేసిన మహానుభావుడు నందీశ్వరుడు. అలాగే రావణాసురుడికి శాపం ఇచ్చి రావణాసురుడు పతనం అవడానికి కారణమైన వాడు కూడా నందీశ్వరుడు. ఒకానొకప్పుడు రావణాసురుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి తనకి ఒంట్లో ఓపిక ఉన్నది కదా అని కైలాస పర్వతాన్నంతటినీ కదుపుతున్నాడు. పరమశివుడు ఎవడురా ఓ పక్క నేను తాండవం చేస్తుంటే కైలాసాన్ని కదుపుతున్నాడని చెప్పి తన కాలి బొటన వేలితో నొక్కాడు. ఆయన 20 చేతులు దాని కింద ఉండిపోయి పెద్దగా అరిచాడు. అబ్బా, లోకములు హడిలిపోయేటట్టు అరిచావు కదరా, ఇంత రవం చేశావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నానన్నాడు. అంతకుముందు అసలు పులస్త్య బ్రహ్మ పెట్టినటువంటి పేరు దశకంఠు. కానీ కైలాస పర్వత శిఖరం కింద పెట్టి పరమశివుడు ఆయన 20 చేతుల్ని నొక్కించినప్పుడు పెట్టినటువంటి పెద్ద పెద్ద బొబ్బల వలన రావణ అని పిలిస్తే రావణ అన్న పేరు లోకంలో ప్రఖ్యాతి వహించింది. ఆ రావణుడు ఒకప్పుడు శివదర్శనానికి వెళ్ళాడు. వెడితే నందీశ్వరుడు కావలిగా ఉన్నాడు. ఇప్పుడు ఏకాంతంలో ఉన్నారు, లోపలికి వెళ్ళి దర్శనం చేయడానికి వీలు లేదన్నాడు. అంటే కోతి ముఖంతో కనపడుతూ ఉంటాడు. పరమశివుడిచ్చిన వరం అని మీకు నేను మనవి చేశాను కదా. శివమహాపురాణంలో నందీశ్వరుడే చెప్పాడు బ్రహ్మాది దేవతలతో ఈ విషయం. కోతి ముఖంతో కనిపించాడు ఆ రావణాసురుడికి. ఆయన నందీశ్వరుణ్ణి అధిక్షేపించి, కోతి ముఖంతో ఉన్నవాడా వానర ముఖం ఉన్నవాడా, నువ్వు నన్ను అడ్డగించగలిగిన వాడివా అన్నాడు. అప్పుడు నందీశ్వరుడు శాపం ఇచ్చాడు, కోతి ముఖాన్ని తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి కోతులే వచ్చి లంకని సర్వనాశనం చేస్తాయి అన్నాడు. అందుకే వానరముల చేత లంక నశించి. అందుకే హనుమ రామాయణంలో సుందరకాండలో రావణాసురుడి ఎదురుగుండా కనపడగానే సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి రావణాసురుడు, తన కాంచన లంకలో తానున్న రావణాసురుడు, తన చతురంగ బలాల మధ్యలో తానున్న రావణాసురుడు, ఇంతమంది మహావీరుల చేత రక్షింపబడుతున్న రావణాసురుడు హనుమ వంక చూశారు. చూడగానే వచ్చిన మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? శంకాహృతాత్మా దజ్జౌసా కపీంద్రం తేజసావృతం కిమీష భగవాన్నం దీభవే సాక్షాత్ విహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. శంకాహృతాత్మా దజ్జౌసా కపీంద్రం తేజసావృతం. ఆ హనుమ యొక్క తేజస్సు చూశాడు. ఈయన సామాన్యమైన వానరమా కాదు, నందీశ్వరుడే బహుశః ఈ వానర రూపంలో వచ్చాడు. పరమశివుడికి తప్ప ఇంత తేజస్సు ఎవరికీ ఉండదు. కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్యాగతః. భగవాన్ నంది అన్నాడు. అందుకే భగవానుడైనటువంటి నందీశ్వరుడే ఈ వానర రూపంలో వచ్చాడు. కాబట్టి
ఆ వచ్చినటువంటి నందీశ్వరుడే నా కుమారుడు అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు అని చూడగానే భయపడ్డాడు. అంటే అసలు భయం అనేటటువంటి మాట తెలియనటువంటి రావణాసురుడు కూడా హనుమని చూసినప్పుడు మొట్టమొదట ఎవరనుకుని తడబడి భయపడ్డాడు అంటే నందీశ్వరుడు అనుకునే భయపడ్డాడు. పైగా రావణాసురుని పతనమునకు వానరులు సృజింపబడి బ్రహ్మగారి వలన ఇతర దేవతల వలన లంకాపట్టణం మీదకి వెళ్లి లంక నాశనం అవ్వడానికి కారణం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అంటే నందీశ్వరుని యొక్క శాపంలోంచి ఉత్పన్నమైంది. మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు అనేక విధాలుగా అనుగ్రహ ప్రదాత. ఇప్పటికీ లోకంలో నందీశ్వరుడి పేరు మీదుగా వ్రతాలున్నాయి, నందీశ్వరుడి పేరు మీదుగా నోములున్నాయి, నందీశ్వరుడి పేరు మీదుగా మొట్టమొదట చేసేటటువంటి గౌరవనీయమైనటువంటి భోజనాలు ఉన్నాయి. అందుకే ఆ నంది అనేటటువంటి మాట ఆనందమునకు పర్యాయ పదం. అంతటి మహాపురుషుడైనటువంటి నందిని స్మరించినంత మాత్రం చేత ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే చాలు సమస్త భయములు తొలగిపోతాయి. అంత అద్భుతమైనటువంటి గాంభీర్యమూర్తి, కారణజన్ముడు. పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క అపారమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నటువంటి వాడు, ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం పొందినవాడు. ఆయన యొక్క అనుమతి లేకుండా శివదర్శనం చేయడం కూడా సాధ్యం కాదు అన్న విషయం వరంగా పొందినటువంటి వాడు. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలనబడేటటువంటి ఊపిరులలో పార్వతీ పరమేశ్వరులు నిరంతరము సయ్యాటలాడుతూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి రూపాన్ని పొందినటువంటి నందీశ్వరుడి యొక్క పేరు స్మరించినంత మాత్రం చేత లోకం చల్లబడుతుంది. దానికి ప్రమాణం ఒకటే. ఇవాళ నేను శివ పరివారంలో మొట్టమొదట నంది గురించి చెప్దామని సంకల్పం చేసి రాగానే ఏలూరులో వర్షం పడి చల్లబడిపోయింది. నందీశ్వరుడు మహానుగ్రహమూర్తి అనడానికి ఇంకేం కావాలి? తత్వతః నందీశ్వరుడు జీవుడికి ప్రతినిధి. జీవుడికి బ్రహ్మానికి అభేదం. మాయ ఎంతకాలం ఉంటుందో, అవిద్య ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవబ్రహ్మల మధ్య భేదం కనపడుతుంది. అందుకే నందికి శివుడికి మధ్యలోంచి నడవడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు. ఒక్క శివాలయంలో అర్చకుడు వినా ఎవ్వరూ కూడా నందీశ్వరుడికి శివలింగానికి మధ్యలోంచి నడవడం కానీ వెళ్ళడం కానీ ఎప్పుడు చెయ్యకూడదు. అలా కానీ వెళ్ళాడా వాడు అనుగ్రహం మాట దేవుడెరుగు, శివుడి యొక్క ఆగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకే నందీశ్వరుడు అంటే అంత గొప్ప వైభవాన్ని, అంత గొప్ప వరాన్ని పొందినటువంటి మహానుభావుడు.